మెనూ పార్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ మెనూస్లో చూసుకున్నారనుకోండి, ఫైల్ మెన్యూ. ఫైల్లోకి వచ్చేసరికి ఏంటి మనకి న్యూ ఓపెన్. ఓపెన్ ఇన్ బ్రిడ్జ్ అన్నారనుకోండి, బ్రిడ్జ్ అనేది ఏంటంటే ఇప్పుడు అడోబ్ సూట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాంట్లో బ్రిడ్జ్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. అంటే జస్ట్ ఓన్లీ ఏం లేదు, ఓపెన్ చేసుకోవడానికి మాత్రమే, అంటే మల్టిపుల్ ఫైల్స్ని ఒకేసారిగా ఓపెన్ చేసుకుంటాను అంతే తప్ప కానీ పెద్దగా దానివల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు. రైట్, ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని వచ్చింది చూడండి. ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ మనకు కొంచెం వెళ్ళిన తర్వాత వస్తుంది. ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇంకా దాని జోలికి వెళ్ళలేదు కాబట్టి సో మనం దాని గురించి పెద్ద కంగారు పడద్దు. ఓపెన్ రీసెంట్, ప్రీవియస్గా ఏవేవైతే ఓపెన్ చేసినాయో వాటన్నిటివి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, ఇందులో మనం కామన్గా యూజ్ చేసుకునేది Ctrl+N న్యూ, Ctrl+O ఓపెన్, క్లోజ్, Ctrl+W కొడితే ఇది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ సేవ్. సేవ్ చేసుకునేటప్పుడు మనకు ఉండే ఫార్మాట్స్ ఏవేవని చెప్పాను, జేపెగ్, పిఎస్డి. సో జేపీఈజీ వచ్చేసరికి ఏంటంటే మనం ఫైనల్ అవుట్పుట్ ఇవ్వడం కోసం యూజ్ చేసుకుంటాం. పిఎస్డి ఫైల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి సోర్స్ ఫైల్స్, అంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ మోడిఫై చేసుకునే కెపాసిటీ ఓన్లీ సేవ్కి మాత్రమే, పిఎస్డి ఫైల్స్కి మాత్రమే ఉంటాయి. ఇక్కడ పిఎస్డి ఫైల్లో సేవ్ చేస్తే మనకి లేయర్స్ అలానే సేవ్ అవుతాయి, మళ్ళీ ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. అదే జేపెగ్ కింద చేస్తే కనుక లేయర్స్ అన్ని క్లబ్ అయిపోతాయి ఒకే దాని కింద. సో మనకేంటంటే ప్రింటింగ్కి వీటికి అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సేవ్, అలానే సేవ్ యాజ్ కూడా ఉంది. సేవ్ అంటే కనుక ఈ డాక్యుమెంట్ సేవ్ అవుతుంది, సేవ్ యాజ్ అంటే కనుక ఇదే డాక్యుమెంట్ ఇంకొక పేరుతో సేవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అంటే కనుక ఇక్కడ నుంచి బయటికి పంపించేది. ఇందులో మనకి మెయిన్గా అంటే ఇక్కడ నుంచి పాత్స్ టు ఇలిస్ట్రేటర్, రెండర్ వీడియో, అంటే మన వీడియో వర్క్స్ చేసినప్పుడు వీడియో అవుట్పుట్ రావాలనుకో, అంటే యానిమేషను ఇవి చేసినప్పుడు వచ్చేసరికి ఏంటంటే దాన్ని వీడియో అవుట్పుట్ తీసుకోవాలన్నా కూడా చేయొచ్చు రెండర్ వీడియో అంటే. ఓకే, సో అదర్ లేయర్స్ కింద ఇందులో ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ అని ఉంది. ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ అంటే కనుక అంటే మామూలుగా మనం సేవ్ యాజ్ చేసుకొని చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్. అంటే ఇక్కడ పిఎన్జీ ఫైల్ ఫార్మాట్ అంటే పిఎన్జీలో ఉంటుంది చూడండి. పిఎన్జీ అంటే ఏం చేసుకోవచ్చు అన్నాను, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేసి ఉంటే కనుక ఇట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేశాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేయగలను. ఫైల్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ ఫైల్ అంటే మనం సెలెక్ట్ చేసింది అంటే మిగతా లేయర్స్ అంతా బ్లాంక్ పెట్టేయాలి, అప్పుడు మాత్రమే ఈ పిఎన్జీ కింద ఎక్స్పోర్ట్ చేసేంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తుంది. ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ మొన్న చెప్పాం మనం. బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఓన్లీ పిక్చర్ని మాత్రమే సేవ్ చేసుకోవాలంటే ఓన్లీ పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే సేవ్ చేయగలుగుతాం. ఎక్స్పోర్ట్ యాజ్ అంటే ఇదే దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ అంటే ఏ ఫార్మాట్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది కూడా సేమ్ ఫార్మాట్స్ ఇవే చూపిస్తుంది. సో ఏ ఫార్మాట్లో కావాలి ఏంటి అనేది అది కొద్దిగా టైం పడుతుందండి కొంచెం. ఓకే, ఇందులో ఇంకొకటి సేవ్ ఫర్ వెబ్, సేవ్ ఫర్ వెబ్ అని ఉంది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సో వెబ్సైట్స్ని వీటిని క్రియేట్ చేయడానికి మనం యాక్చువల్గా వచ్చేసరికి ఏంటంటే ఒకటి ఇది క్యాన్సిల్ చేసేద్దాం. రైట్, ఒక వెబ్సైట్ని మనం క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో దాన్ని క్రియేట్ చేయాలంటే ఏంటి, ఒకటి నోట్ ప్యాడ్ ఫైల్ కింద చేసి హెచ్టిఎంఎల్ ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డ్రీమ్ వ్యూవర్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్లో చేసి చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫోటోషాప్లో మనం స్టాటిక్ సైట్స్ చేయొచ్చు.
సో సైట్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్, ఇంకొకటి డైనమిక్ సైట్స్. స్టాటిక్ సైట్స్ అంటే కనుక ఓన్లీ టెంప్లెట్ కనబడుతుంది, అంటే క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్తాం మాత్రమే జరుగుతాయి. సో అలాంటిది ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాం ఒక టెంప్లెట్. ఇక్కడ మీరు క్రియేట్ చేసేటప్పుడు మనకి టూల్స్లో మనకి స్లైస్ సెలక్షన్ టూల్ అని కూడా ఉంది, అది కూడా కవర్ చేస్తాం. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఉంది కదా, ఇందులో వెబ్ మీద తీసుకుంటాం. ఆర్ట్ బోర్డ్ సైజ్, సో ఇందులో 1024x768 తీసుకోండి. హైట్ మన ఇష్టం. ఓకే, సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఒక బ్రౌజర్ ఏదన్నా ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏవైనా సరే బ్రౌజర్స్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి స్క్రోల్ బార్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, అంటే హైట్కి స్క్రోల్ బార్ ఉంటుంది, విడ్త్కి మాత్రం ఎప్పుడు స్క్రోల్ బార్ ఉండదు. చూడండి ఇదిగోండి. రైట్, మనం తీసుకునేటప్పుడు మన వెబ్సైట్స్కి సైజెస్ ఎలా తీసుకుంటారు? రైట్, సో వెబ్సైట్స్కి మన సైజెస్ని ఇదివరకు మనం చెప్పాము, ఇదేంటి పిక్సెల్స్ మీద తీసుకుంటారు. సో 1024x768 అని తీసుకుంటున్నారు సార్, అది ఎలా 1024 తీసుకుంటుంది విడ్త్ అంటే యాక్చువల్గా మనకి కామన్గా యూజ్ చేసే రెజల్యూషన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ డెస్క్టాప్ రెజల్యూషన్ ఉంది కదా, సో రైట్ క్లిక్ చేసుకోండి, డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక అంటే ఏ వర్షన్కైనా పర్లేదు, అంటే విండోస్ ఎక్స్పీ కావచ్చు, 7 కావచ్చు, 10 కావచ్చు, 8 కావచ్చు. సో ప్రతి దానికి అంటే మన స్క్రీన్ రెజల్యూషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో చూస్తే కనుక ఇక్కడ స్క్రీన్ రెజల్యూషన్ చూసుకోండి, డిస్ప్లే రెజల్యూషన్ అనేది కదా, దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి నాది ఇచ్చేసి ఏంటంటే రెజల్యూషన్ 1366x768 రెజల్యూషన్ నాది. అంటే విత్ 1366 పిక్సెల్స్ ఉన్నాయి, హైట్ వచ్చేసి 768 పిక్సెల్స్ ఉన్నాయి. కానీ ఏ మానిటర్కైనా కానీ అంటే కొంచెం ఓల్డ్ మానిటర్లు అయినా ఏవైనా సరే 1024x768 అనేది డిఫాల్ట్. 1024x768 అనేది డిఫాల్ట్గా వాడతారు. అందువల్ల ఏంటంటే మీరు నెట్ సెంటర్లకి వీటికి వెళ్ళినా కూడా అక్కడ కొన్నిసార్లు ఏంటంటే ఎల్ఈడీలు ఉండొచ్చు, ఎల్సిడీలు ఉండొచ్చు, కొన్ని వచ్చేసి సిఆర్టీ మానిటర్లు కూడా ఉండొచ్చు. సిఆర్టీ మానిటర్లో తక్కువగా ఉండే రెజల్యూషన్ కూడా ఉండొచ్చు. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే అది ప్రతి దాంట్లోనూ ఓపెన్ చేయగలుగుతుంది. అది మాత్రం ఏంటంటే 1024x768 రెజల్యూషన్ అనేది. సో డిఫాల్ట్గా ప్రతి దానికి అంటే ఎంత చీప్ వాటికైనా కానీ 1024 మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అందుకని మన వెబ్సైట్ని చేసేటప్పుడు 1024నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఈ 1024లో కూడా ఇక్కడ మనకి స్క్రోల్ బార్ వస్తుంది, స్క్రోల్ బార్ వస్తుంది కదా. సో ఈ స్క్రోల్ బార్ వచ్చేసి ఏంటంటే 24 పిక్సెల్స్ని మైనస్ చేసుకుంటుంది, 24 పిక్సెల్ మనకి మైనస్ చేసుకుంటుంది. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనం తీసుకునేది సైజ్ వచ్చేసరికి ఏంటంటే 1024 కాకుండా 1000 పిక్సెల్స్ మాత్రమే తీసుకుంటాం. హైట్ వచ్చేసరికి అంటే మీ ఇష్టం, డిపెండ్ ఆన్ సైట్ని బట్టి మనం ఇంకా పెంచుకోవచ్చు. ప్రస్తుతానికైతే 768 తీసుకుంటున్నాను, లేదా 800 తీసుకుంటాం, రౌండ్ ఫిగర్గా 800 పిక్సెల్స్ తీసుకున్నాం. సో రెజల్యూషన్ ఎంత ఉంది మనకి 72. వెబ్సైట్స్కి ఎప్పుడైనా చేసినా కూడా మన రెజల్యూషన్ ఓన్లీ 72 మాత్రమే ఉండాలి, దానికంటే 73 కానీ 71 కానీ ఉండకూడదు. ఓకే, ఇచ్చేసి ఓకే అన్నా. ఇప్పుడు నేను ఒక డమ్మీ టెంప్లెట్ ఒకటి తయారు చేయబోతున్నాను. సో అంటే టెంప్లెట్ మన ఇష్టం ఎట్లా తయారు చేసుకోవచ్చు. సో ఒక వెబ్సైట్ని మనం తీసుకునేటప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే
800 పెడుతున్నాను. సో ఇక్కడ ఏంటి ఇది 800 పెట్టంగా ఇది మారిపోతుంది, కంగారు పడుతుంది. ఇక్కడ లింక్ ఆఫ్ చేసుకోండి చాలు. 72 రెజల్యూషన్లో ఉంచుకోవాలి. ఓకే, Ctrl+0. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే ఒక టెంప్లెట్ సైజ్ తీసుకున్నాను. సో ప్రతి టెంప్లెట్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని పార్ట్స్ మన కామన్గా ఉండేవి ఐటమ్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెంప్లెట్ అనుకుందాం. ఓకే, సో విడ్త్ వచ్చేసరికి ఏంటంటే 1000, హైట్ వచ్చేసి ప్రస్తుతానికి నేను 800 ఇచ్చుకున్నా. నా ఇష్టం ఎంతనో పెంచుకోవచ్చు హైట్, ఎందుకంటే ఇక్కడ మనకి స్క్రోల్ బార్ ఉంటుంది కదా, స్క్రోల్ బార్ ఎంతనో లాక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇదంతా 24 పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క వెబ్సైట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే హెడర్ అంటే హెడ్డింగ్లు కానీ వాళ్ళ లోగో కానీ ఈ మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే కంపెనీ పేరు కానీ ఏదైనా సరే మనకి హెడర్లో ఉంటుంది. అంటే మన బాడీ హెడ్ ఎలా అయితే ఇంపార్టెంటో అలాగా, అంటే ప్రతి మనిషిని మనం ఇండికేట్ చేసేది వాడి హెడ్తోనే. సో అంటే అలానే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వెబ్సైట్ కూడా మనకేంటి అంటే ఆ కంపెనీ లోగో అక్కడే ఉండాలి, ఆ కంపెనీ పేరు అక్కడే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎవరినన్నా పిలవాలంటే ఏం చేస్తాము, వాయిస్ ఎక్కడ ఉంటుంది, నెక్ ద్వారా నుంచే మనకు వస్తుంది కదా. సో ఇక్కడ దానికి వచ్చేసరికి ఏంటంటే దీన్ని బటన్స్ అంటాం. అంటే ఏ పేజ్ని కనెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ బటన్స్ ద్వారా మాత్రమే మనం క్లిక్ చేస్తాం. అంటే హోమ్లోకి వెళ్ళాలా, కాంటాక్ట్లోకి వెళ్ళాలా, సర్వీసెస్లోకి వెళ్ళాలా, హెల్ప్లోకి వెళ్ళాలా అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మీ మొత్తం క్యారెక్టర్ మొత్తం అంతా ఎక్కడ ఉంటుంది, బాడీలో ఉంటుంది. దీన్ని కూడా బాడీ అంటారు. అంటే మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం, అంటే నీ గురించి డీటెయిల్స్ ఎలా అయితే చెప్పుకోవడానికి ప్లేస్ మొత్తం ఉంటుందో నీ బాడీలోనే, అలానే వచ్చేసరికి ఏంటంటే ఒక కంపెనీ గురించి మొత్తం చెప్పేది మొత్తం అంతా బాడీలో ఉంటుంది. ఓకే, బాడీలోనే మొత్తం డీటెయిల్స్ మొత్తం అంతా బాడీలోనే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కిందది ఉండేది ఫుటర్. ఫుటర్ అనేది మనకి చాలా చిన్నదిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అయింది అదే అవుతుంది. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే కనుక, సో ఇప్పుడు ఈ ఫుటర్ దాంట్లో కిందకు వచ్చినప్పుడు ఏంటంటే ఆల్ రైట్స్ రిజర్వ్ టు నా కంపెనీకి ఇచ్చుకుంటా. అంటే దీనిలో ఏమి తప్పులు జరిగినా ఏమి చేసినా దీని మొత్తం రైట్స్ నాదే. తప్పులైనా ఏమైనా దీనికి సంబంధించిన డేటా మొత్తం అంతా నాకే సంబంధించింది అనేసి. అంటే ఇప్పుడు మనిషి నిలబడాలంటే దేని మీద నుంచుంటారు, మన ఫీట్ మీద నిలబడతాం. ఫీట్ లేకపోతే మనిషి నిలబడలేడు కదా. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే ఈ సైట్ మొత్తం దానికి ఇది ఫీట్ కింద కౌంట్ అవుతుంది. అందుకే దీని పేరు ఫుటర్ అని పెట్టారు. అందుకంటే ఇక్కడ కింద రాస్తారు చిన్న లెటర్స్తో ఆల్ రైట్స్ రిజర్వ్ టు మై కంపెనీ అని రాసుకుంటారు. అంటే దీంట్లో ఏమి జరిగినా, తప్పులు జరిగినా, ఏమి బ్రాండెడ్గా పెట్టినా, ఏం చేసినా కానీ దీనికి సంబంధించినంత వరకు మొత్తం నాదే బాధ్యత అనేది ఫుటర్లో ఉంటుంది. మన బాడీ ఎలా అయితే, మన హ్యూమన్ ఎలా అయితే ఉంటాడో అలానే ఒక వెబ్సైట్ని కూడా అలానే ఫార్మేషన్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక వెబ్సైట్లో మనకు ఉండే ఐటెం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మాన్యువల్గా మనం ప్రిపేర్ చేయబోతున్నాం ఎలా ఉంటుందా అని. సో ఇక్కడ మొత్తం క్లియర్ చేసేస్తున్నాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్, మొత్తం వైట్ కలర్ ఫిల్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ పెట్టుకున్నాను, కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకున్నాను. పేరు ఇవ్వండి, హెడర్ అండర్స్కోర్ పీజీ అంటే బ్యాక్గ్రౌండ్. సో దానికి ఏదో ఒక డైమెన్షన్ ఇస్తున్నాను, అంటే ఎంతో కొంత నా ఇష్టం, అది నాకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో గ్రేడియంట్ తీసుకున్నాను, ఇందులో నాకు కలర్డ్ కొంచెం గ్రీనిష్ వీటి మీద ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ప్రొఫెషనలైజ్డ్ కలర్స్ ఉన్నాయి, నాకే ప్రాబ్లం లేదు. సో దాంట్లో నేను ఏ కలర్ నాకు బెటర్ అనిపిస్తే అది తీసుకుంటాను. లేదు మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటానన్నా ప్రాబ్లం లేదు, మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోండి. సో మనకి కావాల్సిన కలర్ అంటే ఫస్ట్ మాత్రం బేసిక్ బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటున్నాను. ఇది
గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ బ్లాక్ కాకుండా నేను కొంచెం వైటిష్గా వాడుతున్నాను. గ్రీన్, వైటిష్ గ్రీన్, నా ఇష్టం ఎట్లా కావాలంటే అలా డ్రా చేసుకోండి. ఓకే, సో ఇది హెడర్ కోసం. ఓకే, ఇక్కడ నేను ఏదో ఒక డమ్మీ లోగోని క్రియేట్ చేయాలనుకున్నాను. సో డమ్మీ లోగోస్కి ఏం చేస్తున్నాను, నేను ఒక ఏదన్నా షేప్ నా ఇష్టం ఎట్లా కావాలంటే అట్లాగా ఒక స్క్వేర్ షేప్లోనే తీసుకుంటున్నాను. సో ఇందులో ఫిల్ వద్దు, నాకు ఫిల్ తీసేయాలి. ఇది ఇక్కడ తీసుకున్నాను. స్ట్రోక్ మాత్రం నాకు ఒక కలర్స్ ఏదో ఒకటి, జస్ట్ మన ఇష్టం, మన లోగో ఎలా కావాలంటే అలాగా, ఏదో డమ్మీగా క్రియేట్ చేస్తున్నాం అంతే. కంట్రోల్ జే, డూప్లికేట్ కాపీ ఇక్కడికి పెట్టాను. సో దీని కలర్ నేను ఇక్కడ వేరే కలర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ రెండు లేయర్స్ని కంట్రోల్తో సెలెక్ట్ చేసుకొని లింక్ పెట్టేస్తాను. ఎందుకంటే నాకు ఇది మూవ్ అయినా కానీ రెండు కలిపి ఒకేసారిగా మూవ్ అవ్వాలి. కంట్రోల్ టీ కొట్టాను, తగ్గించుకున్నాను. ఓకే, ఇది నా లోగో అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే డమ్మీ టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది కదా. సో దాన్ని మనం సైజ్ తగ్గించుకుంటున్నాను కొంచెం అవసరానికి బట్టి. సో ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మార్చుకుంటున్నాను. ఇక్కడ మై కంపెనీ, సో మీ ఇష్టం పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కంపెనీ పేరు ఇక్కడ వాడుతున్నాను. ఓకే, ఇది నాకు హెడ్డింగ్ అనుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ పార్ట్స్ అన్ని ఏంటి, నాకు సార్ ఎన్ని ఇండివిజువల్గా ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అయిపోతాను సార్ అనుకుంటే ఏమీ లేదు. కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్స్ వరకు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ కొట్టండి, గ్రూప్ ఈ లేయర్ అవుతుంది, గ్రూప్ లేయర్. కంట్రోల్ జీ కొడితే గ్రూప్ లేయర్. ఇక్కడ దీన్ని టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేసుకొని ఇది హెడర్ అన్న. ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేశారనుకోండి, మూవ్ టూల్ తీసుకుంటే మొత్తం మూవ్ అవుతుంది. మళ్ళీ నేను ఇండివిజువల్గా మూవ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఇది ఇక్కడ క్లిక్ చేసి దీంట్లో ఏది కావాలో ఆ లేయర్ ఒక్కటే సెలెక్ట్ చేసుకొని మీరు మూవ్ చేయొచ్చు. మీ ఇష్టం, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ లేయర్ క్రియేట్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, కలర్స్ కావచ్చు, లేదంటే టెక్స్ట్ కావచ్చు, ఏదైనా సరే లాగి దీంట్లో వేసేయచ్చు, ప్రాబ్లం. ఓకే, సో ఇది క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక న్యూ లేయర్ తీసుకున్నాను. అంటే న్యూ లేయర్ తీసుకునేటప్పుడు ఇంకొకటి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ హెడర్ని సెలెక్ట్ చేసుకొని న్యూ లేయర్ ఇచ్చారనుకోండి, కొన్నిసార్లు లోపల కూడా వెళ్ళిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఏంటంటే బయట క్లిక్ చేయండి, అంటే సెలెక్షన్ ఏమీ ఉండదు, అప్పుడు న్యూ లేయర్ తీసుకోండి. ఇది బటన్స్ కోసం. స్పేస్ బార్ కొంచెం జరుపుకోండి. ఇది బటన్స్ కోసం, బటన్స్ బీజీ అంట. సో ఇందులో గ్రేడియంట్ వాడితే వాడుకోండి, లేదంటే సింగిల్ కలర్డ్ ప్రిఫర్ చేసుకుంటానంటే కలర్డ్ ప్రిఫర్ చేసుకోండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ మీ ఇష్టం, ఎట్లా కావాలంటే అట్లా. ఓకే, సో ఇది బటన్స్ _ బీజీ. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ టెక్స్ట్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. సో దీంట్లో ఇంత పెద్దది అవసరం లేదు, ప్రిఫర్ ఓన్లీ 16 17, ఎందుకంటే బటన్స్ మనం వాడేది అది మన అవసరాన్ని బట్టి, అంటే మరీ పెద్దవి పెట్టకూడదు. సో ఇందులో హోమ్, ఇక్కడ నాకు కనబట్టలేదు, ఎందుకు కనిపించట్లేదు, గ్రీన్ కలర్ ప్రిఫర్ అయింది, అందుకని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇందులో వైట్ కలర్నే ప్రిఫర్ చేస్తున్నాను, అంటే ఆపోజిట్ కలర్స్ ఉండాలి. ప్లస్ ఇందులో ఫాంట్ వాడితే ఏ ఫాంట్ పడితే ఆ ఫాంట్ వాడకండి. బటన్స్ దానికి నార్మల్ టెక్స్ట్కి ఎక్కువగా వాడేది వచ్చేసి తహోమా ఫాంట్ వాడతారు. తహోమా ఫాంట్ బాగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ హోమ్ అని ఇచ్చాను. ఓకే, బోల్డ్ వదిలే రెగ్యులర్ పెట్టుకుందాం. సో ఒక 22 ఇచ్చాను. యాక్చువల్గా ఒక కొంచెం పెంచుకోండి, అవసరం అయితే 22 చాలు అది యాక్చువల్గా. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి, మనకి ఇక్కడ వీటిలో ఎక్కడన్నా ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగినాయా, ఏమీ లేవు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత ఏం చేస్తాను, ఇందులో స్పేసెస్ ఈక్వల్గా ఉండేటట్టు చూస్తున్నాను. 1 2 ఇక్కడ సెంట్రల్ ఎలిమెంట్లో ఉంది, అందుకనేసి లెఫ్ట్లో పెట్టుకోండి. 1
1 2 3 4 5. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇందులో డాష్ సింబల్ రావాలి. డాష్ సింబల్ ఎక్కడ వస్తుందంటే ఒకసారి కీబోర్డ్ లో కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, ఆన్ స్క్రీన్ కీబోర్డ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ డాష్ సింబల్ వస్తుంది. సో ఇందులో షిఫ్ట్ పట్టుకొని ఈ సింబల్, షిఫ్ట్ పట్టుకొని ఇది ఫార్వర్డ్ స్లాష్ ఉంది కదా, ఇది ఇస్తే డాష్ వస్తుంది. టైములు కానీ వీటికి కానీ వాడినప్పుడు ఇట్లా డాష్ వాడతాం మనం. చూడండి ఇక్కడ 1 2 3 4 5 ప్లస్ 1 2 3 4 5 ఈక్వల్ డిస్టెన్స్ ఇస్తున్నాను. ఓకే, దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇంత పెద్దవి కాకుండా నేను ఏం చేస్తానంటే కొంచెం తక్కువగా 20లోనే ఇస్తాను. కానీ ఏంటి సార్ నాకు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొంచెం స్ప్రెడ్ అవ్వాలి బాగా అనుకుంటే, సో మళ్ళీ టెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇందులో స్పేసింగ్ ఇస్తాను. చూసారా, లైన్కి లైన్స్ ట్రాకింగ్ అని ఉంది కదా. సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం దూరంగా వెళ్ళగలుగుతుంది. సైజులు మనం తగ్గించుకున్నా పర్లేదు, 18 కానీ అట్లా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే అది స్ప్రెడ్డింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఏంటి, ఇది కంట్రోల్, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ గ్రూప్ చేసేస్తున్నాను. దీనికి వచ్చేసరికి ఏంటంటే బటన్స్. ఓకే, బటన్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటి, బాడీ కంటెంట్. సో బాడీ దానికి వచ్చేసరికి మనం ఎలా చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకి పిక్చర్ కావాలి, పక్కన టెక్స్ట్ కావాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఏదైనా లాగిన్ కానీ అట్లాంటిది ఏదైనా మనకి క్రియేట్ అవ్వాలి. బాడీ కంటెంట్ని క్రియేట్ చేస్తాం. సో ఈ పార్ట్ని అంటే ఇది ఇలానే చేయాలని రూల్ లేదు. సో మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో లైన్, మిడిల్ లైన్ క్రియేట్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసరికి ఏంటి, నాకు ఒక సన్నటి చిన్న బాక్స్ లాగా తీసుకున్నాను. కలర్ నాకేంటంటే ఇక్కడ బ్లాక్ కాకుండా గ్రే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. చూడండి, కంప్లీట్ బ్లాక్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు, గ్రే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఏంటంటే డాటెడ్ లైన్గా కావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు ఆ డాటెడ్ లైన్గా ప్రిఫర్ అవ్వాలి. సో ఇప్పుడు నాకేంటి, ఇది ఇంకో డూప్లికేట్ కాపీ కావాలన్నా కంట్రోల్ జే కొట్టాము. ఓకే, సో ఇక్కడ కొంచెం కిందకి డ్రాగ్ చేశాను. ఇక్కడ ఏంటంటే సార్ ఒక్కొక్కటి అని మళ్ళీ కంట్రోల్ జే కొట్టి ఇది లాగితే మళ్ళీ కొద్దిగా అంటే ఇంకా ఎక్స్ట్రా లేయర్స్ వస్తుంటాయి. సో అంటే లేయర్స్ ఎక్కువైపోతుంటాయి. అందుకని ఏం చేస్తాను, ఒకటి డ్రాగ్ చేసి తర్వాత ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసి ఒకటైపోవాలి. లింక్ పెట్టను, లింక్ కాదు, ఈ రెండు కలిసిపోయి ఒకటైపోవాలి అంటే కనుక మెర్జింగ్ అంటారు. లేయర్లోకి వెళ్ళి మెర్జ్ లేయర్స్, కంట్రోల్ ఈ కొడితే మెర్జ్ లేయర్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు లేయర్స్ కలిసిపోయి ఒకటైపోయింది. మళ్ళీ అన్మెర్జ్ చేయడానికి ఉండదండి. ఒకసారి మెర్జ్ అయితే అండు తప్ప ఇంకొకటి చేయడానికి ఉండదు. సో మళ్ళీ ఏంటి, కంట్రోల్ జే కొట్టాను. దీన్ని కరెక్ట్గా రఫ్ అంటే ఈక్వల్గా రావడం, అది ఇంకా తర్వాత వస్తుంది. అంటే ఈక్వల్ డిస్టెన్స్లో రావడం ఇప్పుడే చెప్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకనేసి చెప్పట్లా. సో రెండింటిని సెలెక్ట్ చేశాను, మళ్ళీ కంట్రోల్ ఈ మెర్జ్ లేయర్. ఇప్పుడు 4 కలిపి ఒకే దాంట్లో అయింది. కంట్రోల్ జే, కంట్రోల్ ఈ, మళ్ళీ కంట్రోల్ జే డూప్లికేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని
కంట్రోల్ ఈ మెర్జ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఇది నాకేంటి సెంటర్గా, అంటే ఇటుకి ఇది కంటెంట్, ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది కావాల్సి వచ్చింది నాకు. ఓకే, సో అందుకని ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంత లావుగా అయితే ఉండదు, సన్నగా ఉంటుంది. అందుకని కంట్రోల్ టీ కొట్టి జూమ్ చేసుకొని ఇక్కడ షిఫ్ట్ పట్టుకోవాలి కదా, ఎందుకంటే ఓన్లీ వర్టికల్గా మాత్రమే లాగాలి. ఎంటర్. ఇక్కడ దీంట్లో ఏంటంటే క్లియర్గా కనిపించడానికి కొంచెం ఒపాసిటీ తగ్గిస్తాను, అప్పుడు ఏంటి లైట్ కనబడుద్ది. చూడండి లైట్ కనిపిస్తుందా సార్? ఇప్పుడు నాకు ఇంకో చిన్న ప్రాబ్లం వచ్చింది సార్, ఇంత షార్ప్గా కనిపించకూడదండి, ఇక్కడ ఎడ్జ్ షార్ప్గా ఉండకూడదు అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఎరేజర్ టూల్ తీసుకున్నాను, దీంట్లో బ్లర్గా ఉండే ఎరేజర్ తీసుకోండి. బ్లర్గా ఉండే షేప్ తీసుకొని పైన పెట్టి లైట్గా ఇలా కొడతాం అంతే. అంటే కంప్లీట్గా లోపల తీసారంటే లాగేస్తే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోద్ది, అందుకని పైన లైట్గా ఇలా లైట్గా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎండ్స్లో వచ్చేసరికి లైట్గా ఉంటుంది, ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి డార్క్గా వచ్చేటట్టు చేసుకుంటాం. ఓకే, సో ఇది అనడానికి ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ చిన్న డాట్స్ కావాలనుకుంటే చిన్న డాట్స్ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు, రిప్లేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నాకు ఒక పిక్చర్ కావాలి, దాని పక్కన టెక్స్ట్ కావాలి. అంటే ఇక్కడ ఒక చిన్న పిక్చరు, టెక్స్ట్, ఇక్కడ ఒక పిక్చరు, ఇక్కడ టెక్స్ట్. ఎప్పుడైనా సరే గమనించి చూస్తే గనక ఎక్కువ శాతంగా మనకి వెబ్సైట్స్ అన్నీ ఒకటే ఆర్డర్ ఫామ్ అవుతాయి, అంటే కరెక్ట్గా ఆర్డర్లోనే ఉంటాయి, అంటే అంతా ఈక్వల్గా ఉండేది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, నేను ఒక పిక్చర్ని ఏదో ఒకటి తీసుకుంటున్నాను, ఏదో ఒక డమ్మీ పిక్చర్. సో పిక్చర్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఉన్న టూల్స్ వాడదాం. ఏంది, ఇందులో ఫ్రేమ్ బాక్స్ ఉంది కదా, ఫ్రేమ్ టూల్. సో ఇది తీసుకున్నాను ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్ దానికి సైజెస్ ఎంత ఉండాలి, ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. సో విడ్త్ 2, హైట్ 2.5 ఇచ్చాను. ఓకే, విండోస్ ఈ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను, అంటే దీంట్లోకి డ్రాగ్ చేసుకొని వదిలేయటమే కదా. డెస్క్టాప్, నేను పిక్చర్ని ఒకటి డ్రాగ్ చేసి ఇందులో వదిలేస్తాను. ఓ షేప్, రౌండెడ్ షేప్ తీసుకున్నామా, ఓకే నో ప్రాబ్లం, రౌండెడ్ షేప్ తీసుకున్నాం. ఓకే నో ప్రాబ్లం, అది పెద్దగా ఏం ప్రాబ్లం లేదులే. ఓకే, ఓకే, ఒకవేళ లైన్ కావాలనుకున్నా దీని ద్వారా యూజ్ చేసేయండి. లైన్ కావాలనుకున్నారనుకోండి, సో ఒక తీసుకున్నాను, కంట్రోల్ షిఫ్ట్ న్యూ లేయర్ తీసుకోండి, దాంట్లో కలర్ ఫిల్ చేసుకోండి, కంట్రోల్ డి సెలెక్ట్ చేయండి. ఇది ఇంకా సన్న కావాలనుకున్నారనుకోండి, కంట్రోల్ టీ కొట్టేసి షిఫ్ట్ పట్టుకొని సన్నగా చేసుకోండి, మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా. ఇప్పుడు టెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే నాకు ఈక్వల్గా ఉండాలి, అందుకని ఏంటంటే పారాగ్రాఫే అవుతాను, ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఏంటంటే పారాగ్రాఫ్స్ని యూజ్ చేస్తాం. ఇందులో ఆల్రెడీ ఏంటి మనకి డ్రాగ్ చేసి మనకు డమ్మీ టెక్స్ట్ వస్తుంది, ప్రాబ్లం లేదు, మనకు అదే వాడేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. సో ఇందులో డమ్మీ టెక్స్ట్ వాడినప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇందులో 10 కంటే ఎక్కువ వాడద్దు, 10 కంటే ఎక్కువ సైజ్ ఇవ్వద్దు, 10, 11 కూడా మ్యాక్సిమం ఉండదు. ఓకే సార్, నాకు ఇక్కడ చూస్తే నాకు ఇలా కనపడుతుంది కదా, నాకు అవుట్పుట్ చూస్తే ఎలా వస్తుంది, అవుట్పుట్ చూసుకుంటే ఎలా వస్తుంది అనుకుంటే ఒక్కసారి హ్యాండ్ టూల్ క్లిక్ చేయండి, స్పేస్ బార్ కొడితే హ్యాండ్ టూల్ వస్తుంది కదా, రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ప్రింట్ సైజ్ అని ఉంటుంది, అది పెట్టండి. ఇప్పుడు మీకు ఎలా అయితే కనబడుతుందో అలా మీకు ప్రింట్ వస్తుంది. కంట్రోల్ 0 కొడితే ఎట్లయితే కనబడుతుందో అలా ప్రింట్ రాదు. మనకి స్పేస్ బార్ కొట్టారనుకోండి, హ్యాండ్ టూల్ కదా మనకి స్పేస్ బార్ అంటే, ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టండి, స్పేస్ బార్ పట్టుకొని నుంచి రైట్ క్లిక్ కొట్టండి, అప్పుడు ప్రింట్ సైజ్ అని వస్తుంది. ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తుందో అలా అవుట్పుట్ వస్తుంది అంతే. మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను, టెక్స్ట్ ప్రాపర్టీస్, మళ్ళీ టెక్స్ట్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేశాను, రైట్. సో ఇందులో స్పేసింగ్స్ 0, ఓకే, అండ్ దెన్
ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక లైట్గా స్పేసింగ్ పెంచండి. ఇదే మ్యాటర్ని కాపీ చేశాను, ఇక్కడ పక్కన దాంట్లో పేస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇందులో ఏంటి, అంతా ఈక్వల్గా కావాలంటే ఏం చేయాలి, మనం జస్టిఫికేషన్ని ప్రిఫర్ చేస్తాము. జస్టిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, ఇందులో లెఫ్ట్ రైట్ సెంటర్ మాత్రమే ఉంది. జస్టిఫికేషన్ మనకి పారాగ్రాఫ్లో ఉంటుంది. ఈక్వల్గా వచ్చింది. ఓకే, సో ఈ రకంగా పారాగ్రాఫ్స్ని మనం ప్రిఫర్ చేసాం. ఇందులో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ దానికి చాలా టెక్స్ట్ మనకి అంటే బాడీలో ఉన్న కంటెంట్ మాత్రమే వాడినప్పుడు ఇందులో షార్ప్ కాకుండా నన్ను పెడతాం. బాడీ కంటెంట్కి మాత్రమే ఇచ్చేది ఇది. అంటే ఈ బటన్స్కి వీటికి ఎప్పుడు ఇది షార్ప్లోనే ఉంటుంది. బాడీ కంటెంట్ మాత్రమే క్లియర్గా కనబడాలనుకున్నప్పుడు మాత్రమే ఈ నన్ను పెడతాం. నన్ను పెట్టినప్పుడు చూడండి మనకి ఇలా వస్తాయి, ఇలా వస్తుంది. జాగ్రత్త, కొంచెం 10 కాకపోతే ఒక 11 పెడదాం. ఓకే, సో అదే కనుక ఇప్పుడు షార్ప్లో పెట్టి చూడండి, మీకు ఈ ఎడ్జ్లన్నీ స్మూత్గా వెళ్ళిపోయింది. చూసారా, కొంచెం బ్లర్ అయిపోయింది. చూసారా, చిన్న సైజ్ అయినా. సో బాడీ కంటెంట్ దాంట్లో వచ్చేసరికి ఏంటంటే, మీరు చిన్న సైజ్ పెట్టినా కూడా మీకు క్లియర్గా కనబడాలి అంటే ఇందులో నన్ పెట్టుకోండి. అప్పుడేంటి చూడండి, ఎడ్జ్లు మొత్తం మీకు షార్ప్గా కోసినట్టు వస్తాయి, క్లియర్గా కనబడుతుంది. ఓకే, అదొకటి జాగ్రత్తగా గమనించి. అది బాడీ కంటెంట్కి మాత్రమే వాడినప్పుడు మాత్రమే వాడతాము, అంతేగాని అన్ని టెక్స్ట్లకి అది వాడము. మిగతా టెక్స్ట్లు అంతా నార్మలే, ఓన్లీ దీనికి ఒక్కదానికి మాత్రమే ఇలా వాడతాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ బాక్స్ తీసుకున్నాను అంటే ఇక్కడ ఇంకొకటి ఇటు సైడ్కి రావాలి, స్పేస్ బార్తో జాగ్రత్త. ఇక్కడ మీకు లాగుతున్నప్పుడు మీకు ఒక లైన్స్ వస్తున్నాయి చూడండి, పింక్ కలర్ లైన్స్. అవేంటంటే వాటిని డైనమికల్ టెక్స్ట్ అంటారు. అంటే సారీ, ఇది కావాలి అనుకుంటే స్మార్ట్ ఆబ్జెక్ట్స్ షోలోకి వచ్చేసి స్మార్ట్ గైడ్స్ అంటారు. ఇది ఆఫ్లో ఉందనుకోండి మీకు అవి కనబడవు, ఇది ఆఫ్లో ఉంటే మీకు అవి కనబడవు. సో ఆ స్మార్ట్ గైడ్స్ ఎందుకు వాడతాము అంటే అలైన్మెంట్ పర్ఫెక్ట్గా రావడం కోసం. అంటే దీని ఎదురు ఇది రాగానే ఆటోమేటిక్గా అది చూపించేస్తుంది. అదిగోండి, చూసారా, దీనివల్ల మనం పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అందుకని సో దీనికి కూడా వచ్చేసి విడ్త్ 2, హైట్ 2.5. ఓకే, సో ఇదేంటి షేప్, నాకు బాక్స్ షేపే ఇచ్చాము. ఓకే దెన్, సో దీంట్లోకి ఇంకొక పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి, ఓకే, దీనికి స్ట్రోక్ కావాలి కదా మరి నాకు. సో దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ స్ట్రోక్ నేను బ్లాక్ లేకపోతే వేరేది ఏదైనా కలర్ ప్రిఫర్ చేసుకొని ప్రస్తుతానికి అయితే బ్లాక్ వాడదాం. ఓకే, సో ఇన్సైడ్ కాదు, నాకు అవుట్ సైడ్ కావాలి, బయటికి. స్ట్రోక్ అంత అవసరం లేదు నాకు, 3 పిక్సెల్స్ చాలు. సో అలానే దీనికి కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, స్ట్రోక్ ప్రిఫర్డ్ బ్లాక్ కలర్ అండ్ 3 పిక్సెల్స్లో. ఇన్సైడ్ కాదు, నాకు అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్, ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్సైడ్ ఇచ్చారనుకోండి లోపల పిక్చర్ కట్ అవుతుంది, అవుట్ సైడ్ ఇచ్చారనుకోండి ఆ లోపల పిక్చర్ కట్ అవ్వకుండా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే మ్యాటర్ కరెక్ట్గా చూడండి. ఇప్పుడు అలైన్మెంట్స్ చేసేటప్పుడు కూడా దీనికి పర్ఫెక్ట్గా దీని కిందకే ఉండాలి. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను, డూప్లికేట్. కరెక్ట్గా దీని ఎదురుగా సరిపోయేటట్టు ఉండాలి, దీనికి ఇది ఎదురుగా సరిపోయేటట్టు ఉండాలి. కరెక్ట్గా దీనికి తెచ్చినప్పుడు చూడండి, ఇదిగో ఇటు ఇటు రెండింటికి రావాలి. అంటే ఇటు హారిజాంటల్గా ఇది సరిపోవాలి, వర్టికల్గాను ఇది కరెక్ట్గా అలైన్మెంట్లో ఉండాలి. అప్పుడైతే చూసినప్పుడు ఏంటంటే అఫీషియల్గా కనపడుతుంది సైట్కి. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కింద, ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ లాగిన్ ఉంది కదా, ఇది క్రియేట్ చేద్దాం. సో ఇది మళ్ళీ టెక్స్ట్ తీసుకోగానే ఇందులో స్ట్రాంగ్లోకి వెళ్ళిపోండి, షార్ప్లోకి వెళ్ళిపోండి. ఓకే, సో ఇందులో లాగిన్ అని ఇస్తున్నాను, లాగిన్. ఓకే, దీని సైజు Ctrl+Shift>= వాడుతున్నాను. లాగిన్ కాబట్టి మనం ఎంత పెద్దగా ఉన్నా ప్రాబ్లం ఏమీ లేదు. సో మ్యాక్సిమం వాడితే ఇందులో పెద్ద పెద్ద ఫాంట్లు, పిచ్చి పిచ్చి ఫాంట్లు అని వాడరు. వాడితే ఏరియల్ లేదంటే తహోమా బాగా ప్రిఫర్డ్ అవుతాయి. ఏరియల్ని తహోమాని బాగా ప్రిఫర్ చేస్తాం. ఓకే, లాగిన్ ఇక్కడ పెట్టాను. కరెక్ట్గా దీన్ని ఎదురుగా ఉంచేటట్టు చూసుకోండి, సరిపోయేటట్టు. ఓకే, ఇక్కడ నాకు వచ్చేసరికి ఏంటి, ఒక యూజర్ నేము, పాస్వర్డ్,
కింద ఒక బటన్ లాగా క్రియేట్ అవ్వాలి, సైన్ ఇన్ అనే బటన్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సో దాన్ని క్రియేట్ చేద్దాం. సో నాకేంటంటే రౌండెడ్గా కావాలి కదా, సో దానికి ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుంటాను, ఎందుకంటే లోపల నాకు గ్రే కలర్ కావాలి అందుకని. సో ఫస్ట్ నాకు బాక్స్ని క్రియేట్ చేసేద్దాము, తర్వాత మిగతాది క్రియేట్ చేసుకుందాం. మన ఇష్టం, ఫాంట్లనే పెద్దగా అంటే ఇదే ఫాంట్ అని కాదు, కాకపోతే ఏంటంటే టైమ్స్ న్యూ రోమన్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే టైమ్స్ న్యూ రోమన్స్ ఈ ప్రిఫర్ చేసినప్పుడు ఏంటంటే ఇవి ఏంటంటే ఎడ్జెస్ కరెక్ట్గా వెళ్ళిపోతాయి. కానీ టైమ్స్ న్యూ రోమన్ ఇలాంటివి చూడండి, ఇదిగో ఇక్కడ కట్ అవ్వటం కానీ అని. సార్ ఎందుకు సార్ ఇట్లా చేస్తారు అంటే, ఈ ప్రిఫర్డ్ ఫాంట్స్ అంటే ఈ కామన్ ఫాంట్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే, నేను డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్లు ప్రిఫర్ చేయకూడదా అంటే, ప్రిఫర్ చేయకూడదా అని కాదు, మనం చేసుకున్నారనుకోండి, ఇప్పుడు నాకు ఈ సిస్టంలో చేస్తున్నాను, నాకు ఈ సిస్టంలో ఆ ఫాంట్ ఉంది. సో కాబట్టి ఏంటి, నేను ఇది పేజ్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, నాకు డైరెక్ట్గా ఫాంట్ ఓపెన్ అయిపోతుంది. కానీ ఇదే పేజ్ని అంటే ఇదే పిఎస్డి ఫైల్ తీసుకొని ఇంకో సిస్టంలో పెట్టుకున్నాను, దాంట్లో ఈ ఫాంట్ లేదు, నేను తీసుకున్న ఫాంట్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఫాంట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అంటే దాంట్లో ఉన్న డిఫాల్ట్ ఫాంట్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఆ డిఫాల్ట్ ఫాంట్ చూస్ చేసుకుంది అనుకోండి, అంటే నా ఒరిజినల్ దాని లుక్ని ఒక రకంగా కనబడుతుంది, మారిపోయేసరికి ఇంకో లుక్ మారిపోద్ది. కానీ యాక్చువల్గా వచ్చేసి వెబ్సైట్స్ ఇవన్నీ వచ్చేసి టెంప్లెట్ డిజైనింగ్ మాత్రమే ఫోటోషాప్లో చేస్తాం. కానీ యాక్చువల్గా వెబ్సైట్ పేజ్ని మొత్తం అంతా వచ్చేసరికి ఏంటంటే డ్రీమ్ వ్యూవర్ కానీ హెచ్టిఎంఎల్లో కానీ చేసుకుంటారు. అంటే ఇప్పుడు డ్రీమ్ వ్యూవర్ని బాగా ప్రిఫర్ చేస్తాం. అంటే ఇది ఎలా అయితే మనం డిజైన్ చేసామో సేమ్ అలానే వచ్చేసి డిజైనింగ్ ప్రోగ్రామింగ్ రెండు కలిసిపోయేది డ్రీమ్ వ్యూవర్లో కలుపుద్ది. అంటే కోడింగ్ చేసేవాడు దాంట్లో చేసుకోవచ్చు, డెవలపర్. సో అలాగే డిజైనింగ్ చేసేవాళ్ళు కూడా అందులో చేసేసుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే మ్యాక్సిమం అంటే ఈ బాడీ కంటెంట్కి వీటికి ఎక్కువ శాతంగా ఈ ఫాంట్లనే ఎందుకు ప్రిఫర్ చేస్తారు, అవి డిఫాల్ట్ అన్నింటిలో టైమ్స్ కూడా అన్నింటిలోనూ ఉంటుంది. కాకపోతే టైమ్స్ న్యూ రోమన్ వాడారనుకోండి, అవి ఎడ్జెస్ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం ఎడ్జ్లు ఇట్లా వెళ్ళటము, దాన్ని షార్ప్గా చేసుకుంటాం. ఇలాంటివి చేసినప్పుడు అంటే ఇప్పుడు దీనికి ఏంటి, మనకి షార్ప్ కాకుండా నన్ను పెట్టాము. సో నన్ను పెట్టినప్పుడు ఏంటంటే అది పర్ఫెక్ట్గా కాకుండా కొంచెం గందరగోళంగా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఎక్కువగా వాటిని ప్రిఫర్ చేయరు. ఎక్కువగా తహూమని కానీ వీటిని కానీ ప్రిఫర్ చేసే రీజన్ అదే రీజన్ మెయిన్. ఓకే, దీంట్లో నాకు కలర్డ్ కొంచెం గ్రేష్ కలర్ ప్రిఫర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు లోపల దీని ఇలాగ ఉండేటట్టు. ఓకే, దీనికి బోర్డర్ కూడా ఇచ్చేస్తున్నాను, బోర్డర్ బ్లాక్ ప్రిఫర్డ్. అండ్ ఇందులో డాట్స్ కావాలంటే డాట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, మీకు ఏం ప్రాబ్లం లేదు దానికి. రౌండెడ్వి ఇన్సైడా అవుట్ సైడా ఇక్కడ ఉంటుంది చూడండి, అవుట్ సైడ్ కంటే బయటికి. సార్ ఇదేంటి సార్ పైన కనబడతలేదంటే కంగారు పడద్దు. సో ఎప్పుడైనా సరే ఇది రైట్ క్లిక్ చేసుకుని ప్రింట్ సైజులో చెక్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ప్రింట్ సైజులోనే మీ అవుట్పుట్ అంతా ప్రింట్ సైజులో ఉంటుంది, అందుకని ప్రింట్ సైజులో చెక్ చేసుకోవాలి. మీరు Ctrl+0 కొట్టి చెక్ చేయకూడదు వీటికి, ఎప్పుడు వెబ్సైట్స్కి వీటికి చేస్తున్నప్పుడు. ఇంకా లైట్ గ్రే వాడచ్చు. అంటే యాక్చువల్గా కొద్దిగా షాడో ప్రిఫర్డ్ ఉంటుంది, కొద్దిగా అవి లేవు కాబట్టి మనం కొంచెం చూసుకుందాం తర్వాత. సో ఆల్ట్ పట్టుకొని ఇంకో డూప్లికేట్ కాపీ కరెక్ట్గా దీని కింద ప్లేస్ చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ తీసుకున్నాను, కాకుండా ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకున్నాను, యూజర్ నేమ్, దీని సైజు తగ్గిస్తున్నాను. అంతంత పెద్ద పెద్ద సైజులు వాడకూడదు, 45 పాయింట్స్ లేకపోతే 50 పాయింట్స్ అంతంత రేంజ్ వాడద్దు. 16 or 17 అంతకంటే ఎక్కువ యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనకి ప్రిఫర్డ్ లుక్ కనబడదు. ప్లస్ ఇది కూడా ఏంటి, జాగ్రత్తగా కరెక్ట్గా వాటి కింద ఉండేటట్టే చూసుకుంటున్నాను. అంటే ఇవన్నీ ఒకే ఆర్డర్లోకి ఉండాలి, మనకి ఈ మూడు కరెక్ట్గా ఒకటే ఆర్డర్ ఉండాలి. యూజర్ నేమ్, సో Ctrl+J డూప్లికేట్. కొంతమంది వచ్చేసి దాన్ని లోపల ఇస్తారు, కొంతమంది వచ్చేసి పక్కగా ఇస్తూ ఉంటారు, మన ఇష్టం ఎట్లా కావాలంటే అట్లాగా. సో ఇక్కడ క్లిక్ చేసి ఇందులో పాస్వర్డ్, ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రిఫర్డ్గా యూజ్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా. నెక్స్ట్ మనకి బటన్స్ కావాల్సి వచ్చినాయి. సో బటన్ కూడా మ్యాక్సిమం ఏంటి మనకి ఇదే టైప్లో లాగిన్ అండ్ ఇదే ఉంటుంది కదా. సో ఇక్కడ ఇచ్చాను అండ్ ప్రిఫర్డ్ ఇక్కడ లాగా.
అండ్ ఇందులో నాకు కలర్డ్ కావాలా గ్రేడియంట్ కావాలా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు గ్రేడియంట్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ గ్రేడియంట్ అంటే డైరెక్ట్గా దీని లోపలే ఉంది, షేప్ లోపలే ఉంది. మనకి ఇది వాడుకుంటానంటే వాడుకోండి, లేదు నాకు సార్ ఇలా వద్దు, నాకు అంటే నేను మాన్యువల్గా ప్రిఫర్ చేసుకుంటానికి బాగుంటే నేను డ్రా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. సో దీన్ని ఏం చేస్తాము, ఇలా ఉండగా నేను గ్రేడియంట్ గీయాలనుకున్నాను. సో ఇదొక గ్రేడియంట్, ఇది రాదు చూడండి. ఇదిగో ఎందుకు రావట్లేదు ఇది, ఇది యాక్చువల్గా షేప్ లేయర్లో ఉంది. దీన్ని రైట్ క్లిక్ రాస్టరైజ్ చేయండి. అప్పుడు రాస్టరైజ్ చేసి దీని లోపల కదా గీయాలి, అందుకని ఏంటి కంట్రోల్ పట్టుకొని ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి, సెలక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రిఫర్డ్ గ్రేడియంట్ లుక్, కంట్రోల్ డి సెలెక్ట్. దీని లోపల నాకు టెక్స్ట్ కావాలి, లాగిన్ అండ్ ఇంకోటి టెక్స్ట్ సైన్ ఇన్ మేడం, సైన్ ఇన్. ఇది కొంచెం కరెక్ట్గా సెంటర్కి ప్లేస్ చేయండి. ఓకే, సో దీని కలర్ ప్రిఫర్డ్ మార్చండి, వైట్ కలర్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే నాకు క్లియర్గా కనబడుతుంది వైట్ అయితే. మిగతా కలర్లో అయితే అంత క్లియర్గా కనబడదు, బ్లాక్ కనబడదు, అందుకని సైన్ ఇన్. ఇప్పుడు ఇది రౌండెడ్ షేప్ని రెండింటిని సెలెక్ట్ చేశాను, లాక్ చేశాను, లింక్ చేశాను, ఎందుకంటే నాకు అన్ని మూవ్ అవడం ఒకేలాగా ఉంటుంది. ఆల్ట్ పట్టుకొని ఇంకొకటి ఇది డ్రాగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి ఆ లైన్స్. సో టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, సైన్ ఇన్ రిజిస్టర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, నాకు కింద ఫుటర్ కావాలి. కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్, సారీ ఇప్పుడు ఇదంతా బాడీ కింద కంటెంట్ అవుతుంది కదా. సో అప్పుడు ఈ లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి, డ్రాగ్ చేసుకుని కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఒకేసారిగా. కంట్రోల్ జీ గ్రూప్. సార్ మళ్ళీ గ్రూప్ అన్గ్రూప్ అవ్వాలనుకుంటే లేయర్లోకి వెళ్ళి ఇక్కడన్నా వాడచ్చు, చూడండి గ్రూప్ ఇక్కడే ఉంటుంది, గ్రూప్ లేయర్స్, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ లేయర్స్. ఓకే, సో దాని గురించి కంగారు పడద్దు. ఇది వచ్చేసి బాడీ. సో బాడీ ఈ రకంగా ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మనకి ఫుటర్. ఇంకొక న్యూ లేయర్ తీసుకున్నాం, ఫుటర్. ఫుటర్ అంటే ఏంటి, కింద ఉంటుంది, ఇది ప్రతి ఒక్క సైట్కి ఉంటుంది కింద, చూడండి ప్రతి ఒక్క సైట్కి మనకి కింద ఉంటుంది. సో దీంట్లో నేను కలర్ మళ్ళీ ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ డి, జూమ్ చేసుకోండి కిందకి, స్పేస్ బార్తో కిందకి లాగండి. సో టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను, ఆల్ రైట్స్ రిజర్వ్డ్ టు మై కంపెనీ. ఓకే, దీంట్లో ఇంత పెద్ద పెద్ద సైజులు ఉండవు, చిన్న సైజెస్గానే ఉంటాయి, అంటే 15 కూడా ఉండదు, మ్యాక్సిమం 10 ఆ రేంజ్లో ఉంటుంది. 10, 11, 10 పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇది క్లియర్గా కనిపించాలి కాబట్టి ఏంటంటే ఇందులో నన్ పెట్టాను. కలర్ నాకు వైట్ కలర్డే ప్రిఫర్ చేశాను. ఓకే, ఇప్పుడు కాకపోతే సార్ ఇంత చిన్నగా ఉండదు, అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ క్యారెక్టర్కి స్పేసింగ్ పెంచుకుంటాను. సార్ ఇది పర్ఫెక్ట్గా సెంటర్కి రావాలంటే ఇంకొంచెం టాపిక్లు వెళ్ళాలన్నా, అందుకనేసి కొంచెం దాని గురించి చూస్తున్నాము. తర్వాత మనకి ఇది అంటే ఇది కరెక్ట్గా దీనికి సెంటర్గా అవ్వాలి, మధ్యలో కావాలంటే ఎలా అనేది మనం నెక్స్ట్ టాపిక్స్లో చూస్తాము. ఓకే, సో అందుకనేసి మనం కొంచెం వేరే వాటికి ఏం వెళ్ళట్లేదు. ఓకే, ఈ రకంగా ఒక వెబ్ టెంప్లేట్, దీని టెంప్లేట్ అంటారు, వెబ్ టెంప్లేట్. షిఫ్ట్ పట్టుకునైనా మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకో, జాగ్రత్త, అలైన్మెంట్లు జాగ్రత్త, ఇంపార్టెంట్ అయింది అలైన్మెంట్స్.
కరెక్ట్గా రాలేదనుకోండి ప్రాబ్లం అయిపోతుంది. వీడియో జిఫ్ చేస్తామండి. వీడియో ఫైల్ అంత పెద్ద వీడియో ఫైల్ అయితే చేయలేము, కానీ అంటే మనం యానిమేట్ చేసి దాన్ని చేస్తాం. ఓకే, అంటే వీడియో ఫైల్నే మనం జిఫ్ మార్చాలంటే అంత చాలా పెద్ద హెవీ ఫైల్ అయిపోద్ది. సో అందుకని మనకి ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము మామూలుగా అంటే ఇలా ఒక టెంప్లెట్ చేసాము అంటే ఇది హోమ్కి టెంప్లెట్, అలానే అబౌట్ అస్కి ఇంకొక టెంప్లెట్ క్రియేట్ చేస్తాము, సర్వీసెస్కి ఇంకొక టెంప్లెట్ క్రియేట్ చేస్తాం, కాంటాక్టర్స్కి ఇంకొక టెంప్లెట్, హెల్ప్కి ఇంకొక టెంప్లెట్, అట్లాగా. సో ఒక సైట్కి వచ్చేసరికి ఏంటంటే 5 టెంప్లెట్స్ని క్రియేట్ చేసుకుంటాం. అంటే అబౌట్ అస్కి ఒకటి, సర్వీసెస్కి ఒకటి, కాంటాక్ట్స్కి ఒకటి, హెల్ప్కి ఒకటి. ఇప్పుడు మనం గ్యాప్ అయిపోయిన తర్వాత అంటే ఒక 5 or 6 minutes గ్యాప్ తీసుకుందాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వీటికి లింకులు ఎలా క్రియేట్ చేస్తాము, ఫోటోషాప్లోనే లింకులు క్రియేట్ చేసి సైట్ని ప్రిపేర్ చేసుకుంటాం ఎలా. ముందు దీన్ని ఒక పిఎస్డి ఫైల్ కింద సేవ్ చేద్దాము, తర్వాత బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఫైల్ సేవ్ అనేసి ఒక ఫోల్డర్ని ఒకటి క్రియేట్ చేసుకున్నాను నేను డెస్క్టాప్ మీద. ఒక రైట్ క్లిక్, ఒక న్యూ ఫోల్డర్. ఎందుకంటే ప్రతి ఒక్క దానికంటే ఇది ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారు కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించినవి మొత్తం అంతా ఒక ఫోల్డర్లో పెట్టుకుంటున్నాం. వెబ్సైట్ క్రియేషన్. ఓకే, దీనికి హోమ్ టెంప్లేట్. ఇది పిఎస్డి ఫైల్, జేపీఈజీ ఫైల్స్ దీనికి వాడము. ఓకే, హోమ్ టెంప్లేట్. అట్లానే నెక్స్ట్ అబౌట్ అస్కి తీసుకున్నప్పుడు అబౌట్ అస్ టెంప్లేట్ అలా సేవ్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి ఒక పిఎస్డి ఫైల్ సేవ్ చేసి పెట్టుకుంటాం, ఎందుకంటే తర్వాత మనం ఇండివిజువల్గా ఓపెన్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని మనం యూజింగ్ ఏ టూల్స్, మనకి ఇంకో 2 టూల్స్ మిగిలినాయి, స్లైస్ టూల్, స్లైస్ సెలక్షన్ టూల్స్. ఈ టూల్స్ ద్వారా వీటిని ఒక వెబ్ లింక్స్ క్రియేట్ చేసి మరీ తీసుకెళ్తాం. లింక్ ఎలా క్రియేట్ చేస్తాం ఒక వెబ్సైట్కి, సో స్టాటిక్ టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేస్తాము, లింక్ ఎలా క్లిక్ చేసుకుంటే మనకి పేజెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది HTML ఫైల్ కింద చేసుకోవచ్చు. ఓకే, సో దానికి ఎలా కావాలనేది మనం చూస్ చేసుకుందాం. ఓకేనా. సో ఈ పార్ట్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సారీ, I'll take a break. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రైట్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇందాక చూసిన టాపిక్ ఏంటి, మనం వెబ్ టెంప్లెట్ని మనం క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వెబ్సైట్ కింద ఎలా ఫామ్ చేసుకుందాం, దానికి చేసుకోవడానికి మనకి ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సేవ్లోకి వెళ్ళినప్పుడు సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్ అని ఉంటుంది. సేవ్ ఫర్ వెబ్, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఎస్. ఇది వచ్చేసరికి ఏంటంటే HTML ఫైల్ కింద మనం సేవ్ చేసుకోవడానికి ఇది. ఓకే, ఇప్పుడు దానికి చెయ్యాలి అంటే కనుక వెబ్సైట్కి మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఇలా మొత్తం పేజ్ కింద తీసుకోరు. పేజ్ కింద తీసుకున్నారంటే అంటే ఒక జేపీఈజీ ఫైల్ తీసుకొని నేను HTMLగా ఎక్స్పోర్ట్ చేసుకున్నాను అనుకో, సో దాని లోపల లింకులు ఇచ్చే ఫెసిలిటీ ఉండదు. సో దానికోసం ఏం చేయాలి అంటే కనుక ఇదంతా కలిపితే ఒక సైజ్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే, ఇదంతా కలిపి ఒక డిఫాల్ట్ సైజుగా ఒకటి ఫామ్ అవుతుంది. అంత పెద్ద ఫైల్ని నేను నెట్లోకి అప్లోడ్ చేశాను అనుకో, ఏమవుతుంది ప్రాబ్లం నాకేంటంటే సర్వర్ దాని నుంచి మనకి డౌన్లోడ్ అయ్యి ఇది ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది.
సో అందుకని ఏం చేస్తాము అని అంటే కనుక, అంటే మనకి వెబ్సైట్ ఎట్లా ఓపెన్ అవుతుంది దీని గురించి కూడా ఆల్రెడీ ఒకసారి థియరీలో చెప్పాను. ఏంటి, మన నెట్ స్పీడ్ని బట్టి ఈ ఓపెన్ అయ్యే స్పీడ్ కూడా ఉంటుంది. అంటే మనం ఏదైతే ఫైల్ మనం ఎంత కెపాసిటీ మీద అయితే పంపిస్తామో ఫైల్ సర్వర్లోకి, సో దాన్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నీ నెట్ సర్వర్ ఎంతైతే ఉందో కెపాసిటీ, దాన్ని బట్టి నీకు డౌన్లోడ్ అనేది జరుగుతూ ఉంటుంది, అంటే ఓపెన్ అవటం. కానీ ఇప్పుడు ఇది మొత్తం కలిపితే ఇన్ని ఎక్కువ పిక్సెల్స్ ఉండటం వల్ల నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కంప్లీట్ పేజ్ అంతా డౌన్లోడ్ చేసుకునేసరికి టైం పడుతుంది. సో అదే కనుక ఇవి పీసెస్గా ఉన్నాయి అనుకోండి, అంటే ఇండివిజువల్ పీసెస్గా బ్రేక్ చేసుకుంటే మనం ఏంటంటే సైట్ ఎలా డౌన్లోడ్ అవుతుందంటే అన్ని ముక్కలు ముక్క కింద డౌన్లోడ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే నాకు డౌన్లోడింగ్ స్పీడ్ కూడా మొత్తం అంతా కలిపి ఒకేసారిగా డౌన్లోడ్ చేసుకునే దాని బదులు పీసెస్గా ఉన్నాయనుకో, ఇండివిజువల్గా ప్రతి ఒక్క పీస్ ఎట్ ఏ టైంగా డౌన్లోడ్ చేస్తుంది. అందువల్ల నాకు ఫాస్ట్గా అవుతుంది. సో దానికోసం అంటే ఈ పీసెస్ని కట్ చేయడం కోసం ఇందులో స్లైస్ టూల్ అని ఉంటుంది. స్లైస్ ఓన్లీ వెబ్కి మాత్రమే వాడతారు. ఓకే, మిగతా దాన్ని కట్ చేయడానికి వీటి కోసం మాత్రం మనం యూజ్ అనేది చెయ్యము. స్లైస్ టూల్, స్లైస్ సెలక్షన్ టూల్. స్లైస్ టూల్ అంటే కట్ చేయడానికి, అది కట్ చేసిన దాన్ని మోడిఫై చేయాలి అనుకుంటే స్లైస్ సెలక్షన్ టూల్ ద్వారా మాత్రమే మోడిఫై చేస్తాం. ఓకే, ఇప్పుడు స్లైస్ టూల్ ఉంది కదా, ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీస్ వరకు ఒక ముక్క కట్ చేశాను. ఓకే, ఇక్కడ చూసినప్పుడు ఏంటిది 1 2 3 4 పీసెస్ డివైడ్ అయింది. తర్వాత ఈ పార్ట్ వరకు ఒక ముక్క తీసాను. ఓకే, సో అంటే ఈ వెబ్ పేజ్ని మొత్తాన్ని పీసెస్ కింద కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ బటన్స్కి మాత్రం జాగ్రత్త, బటన్స్కి మాత్రం అంటే ఈక్వల్గానే లాగాలి, ఇంతవరకే, ఎక్కువ లాగకూడదు. అంటే నీకు హ్యాండ్ సింబల్ అనేది వస్తుంది కదా, అది దీని లోపల వరకు మాత్రమే వస్తుంది, దీని బయటికి రాదు. ఓకే, సో అందుకని అన్ని ఈక్వల్గా ఉంచుతున్నా చూడండి. నాకు స్మార్ట్ గైడ్స్ అనేది ఉంది కాబట్టి ఏంటంటే నాకు ఇవన్నీ నేను ఈక్వల్గా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎడ్ చేస్తాను అనేది ఈక్వల్గా చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ పిక్చర్ వరకు సపరేట్ పీస్. సార్ పై దాంట్లో లైన్స్ ఉన్నాయి, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, అదన్నీ మీకు అనవసరం. ఇంకా దాని మధ్యలో అక్కడ కట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇవి అవుతున్న ప్రతి ఒక్కటి ఒక్కొక్క పీస్ కింద జనరేట్ అవుతుంది. ఇదంతా స్టాటిక్ అండి. సో ఇది మీరు నెట్లోకి అప్లోడ్ చేశారనుకోండి, ఇలా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకునే కెపాసిటీ మీకు ఉండదు. HTML ఫైల్లో చూసినప్పుడు దీన్ని ఇలా టెక్స్ట్ని సెలెక్ట్ చేసే కెపాసిటీ మీకు ఉండదు, ఎందుకంటే ఇది స్టాటిక్ పిక్చర్ అంతే. ఇది అలాంటివి కావాలి అంటే నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని నేను డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా కావాలి అనుకుంటే ఫోటోషాప్లో కాదు, డ్రీమ్ వ్యూవర్లో కానీ లేదా HTMLలో డైరెక్ట్గా టెక్స్ట్ని టైప్ చేస్తాము. ప్రతి ఒక్కటి ఒక్కొక్క పీస్ కింద మనం కట్ చేస్తున్నాను. చాలా ఇలా ఎక్స్ట్రా పీసులు వస్తే ఏమన్నా ప్రాబ్లమా? ఏముండదండి, దాని గురించి ఇంక కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇక్కడ మనకి టెక్స్ట్ రావాలంటే దీంట్లో చేయలేమండి, ఫోటోషాప్లో ఓన్లీ డమ్మీగా మాత్రమే యూజ్ చేస్తున్నాం మనం. సో యాక్చువల్గా ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ ఇవన్నీ కావాలంటే డ్రీమ్ వ్యూవర్ కానీ లేదా HTMLలో వీటిల్లో వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ బాక్సెస్ని వీటిని ప్రిఫర్ చేసుకుంటాం, దీంట్లో కాదు, ఫోటోషాప్లో చేయము. అందుకని ఈ పార్ట్ అంతా వచ్చేసరికి బటన్స్, ఈ పార్ట్ అంతా వచ్చేసి మనం దీంట్లో చేయము, ఓన్లీ శాంపుల్ చూపించడానికి మాత్రమే చేస్తాం మనం డిజైన్ అంతే. ఓకే,
ఇప్పుడు నాకు సార్ నాకు సైన్ ఇన్ దాకా అంటే పెద్దది వచ్చింది, నాకు చిన్న చేసుకుందాం అంటే హ్యాండ్ సింబల్ నాకు ఇక్కడికి వచ్చినప్పుడు దీని మీదకే రావాలి, బయటకు వద్దు అనుకుంటే స్లైస్ టూల్తో ఓన్లీ కట్ మాత్రమే చేయగలరు, దాన్ని మాడిఫై చేయలేరు. వాటిని మాడిఫై చేయాలంటే స్లైస్ సెలక్షన్ టూల్ తీసుకోవాలి. స్లైస్ సెలక్షన్ టూల్తో మాత్రమే వీటిని మాడిఫై చేయగలరు. ఇక్కడ క్లిక్ చేయండి, ఆ బాక్స్ వరకు సెలెక్ట్ అవుతుంది, వాటిని మాడిఫై చేస్తాం. ఓకే, సో ఇలా పీసెస్ కింద మనం చేసుకున్నాం. సార్ ఇప్పుడు నేను ఈ పీసులు చేయడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫైల్, ఎక్స్పోర్ట్, సేవ్ ఫర్ వెబ్. సేవ్ ఫర్ వెబ్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు వెబ్సైట్ని మొత్తం పీసెస్ కింద సేవ్ అయ్యింది చూడండి. ఇంకా అప్పుడే లింక్స్ ఇవ్వాలా, ఏమి ఇవ్వట్లా నేను ఇక్కడ. ఓకే, లింక్స్ పెట్టట్లేదు, ఏం పెట్టట్లా. దీని టోటల్ డైమెన్షన్ చూడండి, ఇమేజ్ సైజ్ 1000/800. ఓకే, పర్సంటేజ్ 100 బై క్యూబిక్, అంటే కలర్స్ అంతా బై క్యూబిక్ లోనే రన్ అవుతున్నాయి. ఇక్కడ ప్రీసెట్ జిప్ ఫార్మాట్ లోనే ఎక్స్పోర్ట్ చేయండి, ఏమి అంటే వేరే ఫార్మాట్ లో జేపెగ్లు ఇవి తీసుకోవద్దు, జిప్ ఫార్మాట్ లోనే తీసుకోండి. ఓకే, దీని కలర్ మోడ్స్ 260 బేస్డ్ కలర్, 256 కలర్ బేస్డ్ మోడ్. ఇక మీరు ఇందులో ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సేవ్ అని కొట్టండి. సేవ్ అని కొట్టేటప్పుడు మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది ఇక్కడ. సో ఇందాక మనం ఈ సోర్స్ కోసం అని చెప్పి మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాం కదా డెస్క్టాప్ మీద మనం తీసుకున్నాను, ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నాను, వెబ్ క్రియేషన్స్. దీంట్లో ఇక్కడ హోమ్ టెంప్లేట్, హోమ్ అని ఇచ్చేయండి అంతే. ఓకే, ఇందులో ఫార్మాట్ అని ఉంది కదా, ఇక్కడ ఇమేజెస్ ఓన్లీ అన్నారనుకోండి, అంటే ఈ పిక్చర్స్ మాత్రమే వస్తాయి. నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి, హెచ్టిఎంఎల్ అన్నారనుకోండి, ఓన్లీ హెచ్టిఎంఎల్ వస్తాయి. పిక్చర్ రాలేదనుకోండి, ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకుని ఇంకో దాంట్లో వేసారంటే మీకు పిక్చర్స్ కనబడవు. అందుకని హెచ్టిఎంఎల్ అండ్ ఇమేజెస్ అంటాం, అంటే ఇందులో ఉన్న ఇమేజెస్ ప్లస్ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, అంటే మన ఎక్స్ప్లోరర్ ఫైల్స్ ఉన్నాయి కదా, వాటిని హెచ్టిఎంఎల్ ఫైల్స్ అంటారు. ఇది తీసుకొని చూడండి, ఇప్పుడు ఫైల్ నేమ్ home.html అని అట్లా సేవ్ అవుతుంది చూడండి. ఎక్కడ నేను క్రియేట్ చేసిన ఫోల్డరే చేసి సేవ్. ఇప్పుడు నాకు అది సేవింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ఫైల్ కాబట్టి ఏంటంటే కొద్దిగా పిక్చర్స్ అయ్యి ఉన్నాయంటే ఎక్కువ డేటా తీసుకుంటుంది, కొద్దిగా టైం జనరేట్ చేయడానికి టైం తీసుకుంటుంది. కంప్యూటర్ యాక్సెస్ ఇస్ డినైడ్. సంథింగ్ ఎర్రర్ వస్తున్నట్టు. ఎందుకో ఎర్రర్ వస్తుంది, సారీ. అదర్ ఫార్మాట్స్ని కూడా చెక్ చేద్దాం, ప్రీసెట్స్ దాంట్లోకి పెట్టి.
ఇక్కడ ఎందుకో ఫార్మాట్స్ ఏదో ప్రాబ్లం వస్తున్నాయి. ఒక నిమిషం అదర్ ఫార్మాట్స్ ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఎందుకో ఈ వర్షన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. Access is denied. ఓకే, సో ఎందుకో యాక్చువల్గా నా దాంట్లో మరి నా సిస్టమ్ ప్రాబ్లం అనుకుంటున్నాను. ఒకవేళ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే వీటి లింక్స్ని యాడ్ చేయాలనుకున్నాం. అంటే అది కూడా కవర్ చేసేస్తాను. లింక్స్ని యాడ్ చేయాలి అనుకుంటే కనుక దీని లోపల స్లైస్ సెలక్షన్ టూల్ అని ఉంది కదా, ఇది తీసుకొని ఈ హోమ్ దానికి మాత్రం లింక్ అప్లై చేయాలనుకున్నాం. సో దీని మీద ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు స్లైస్ ఆప్షన్స్ అని వస్తుంది. స్లైస్ ఆప్షన్, స్లైస్ నేమ్ హోమ్ టెంప్లెట్ .09 అని ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది. యూఆర్ఎల్ అంటే కనుక అంటే ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు నాకు ఏదో ఒక పేజ్ ఓపెన్ అవ్వాలి. సో అంటే ఏదో ఒక పిక్చర్ని ఒక పేజ్గా పెడదాం మనం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇంకొక వేరే సైట్స్ ఏం క్రియేట్ చేయలేదు కదా. సో అందుకనేసి ఏంటంటే నేను ఇదే పెట్టుకుంటున్నాను. అంటే ఏదో ఒక పిక్చర్స్ని ఏదో ఒక పిక్చర్ని రైట్ క్లిక్ చేసి దాని యూఆర్ఎల్ తీసుకోవాలి. అంటే దాని పాత్, ఈ సిస్టంలో దాని పాత్ని చూస్ చేసుకోవాలి. రైట్ క్లిక్, ఓపెన్ విత్ అనండి. ఇందులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. అంటే క్రోమో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్స్ప్లోరర్ తీసుకొని ఓకే. ఆల్వేస్ అని పెట్టద్దు. ఆల్వేస్ పెడితే ఇంక మీ పిక్చర్ మొత్తం అంతా దాంట్లో ఓపెన్ అవుతూ ఉంటాయి, ఎక్స్ప్లోరర్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. సో అందుకనేసి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి యూఆర్ఎల్ పాత్ వస్తుంది. అంటే ఈ సిస్టంలో అది ఎక్కడ ఉంది అని, ఈ సిస్టంలో ఈ పిక్చర్ ఎక్కడుంది పాత్ అని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. మామూలుగా అయితే ఏం చేస్తామంటే ఈ దానికి ప్రతి ఒక్క పాత్కి, అంటే ఇప్పుడు మనం దీంట్లో ఎలా అయితే ఇది క్రియేట్ చేశారో, అంటే హోమ్ పేజ్ని ఎలా అయితే క్రియేట్ చేశామో అలానే సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్ అనేసి అని అబౌట్ అస్ పేజ్ కూడా ఇంకొకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే దాని యూఆర్ఎల్ ఉంటుంది. ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర అది కాపీ చేసింది పేస్ట్ చేయండి. టార్గెట్ సెల్ఫీ వీటిలోనే ఉంచేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే అని ప్రిఫరెన్సెస్లో కూడా చెక్ చేసి చూద్దాము ఎక్కడైనా నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. ట్రాన్స్పరెన్సీస్, క్విక్ ఎక్స్పోర్ట్ మెటా, ఒక్క నిమిషము జస్ట్
ఒక చిన్న వీటికి కొద్దిగా ట్రై చేసి చూద్దాము. ట్రై చేసి చూద్దాము. ఇది తగ్గించి చూస్తున్నాను. పర్సెంటేజ్ యాక్చువల్గా వీటిల్లో అయితే కనుక డైరెక్ట్గా వచ్చేస్తుంది. నా సిస్టంలో ఏదో ప్రాబ్లం ఎర్రర్ ఉన్నట్టుంది, సో అందుకనేసి ఇది రావట్లేదు. మామూలుగా అయితే కనుక లింక్స్ని ఈ రకంగా క్రియేట్ చేసుకుంటాం. దీన్ని డబుల్ క్లిక్ చేసుకోండి. యాక్చువల్గా ఇది అవుట్పుట్ చూపిస్తే కూడా మీకు చాలా బాగుంటుంది. ఏదైనా పిక్చర్ని రైట్ క్లిక్ ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనండి, పాత్ని కాపీ చేయండి, Ctrl+C అనేసి ఫోటోషాప్లోకి వెళ్ళండి. దీంట్లో URL దగ్గర ఇది ప్లేస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే స్లైసెస్ కానీ ఇవి కానీ మనకి లింక్స్ క్రియేట్ అవుతాయి. నేను ఒకసారి ఇది చెక్ చేస్తాను, ఒకవేళ మనకి అంటే వేరే ప్రాసెస్ ద్వారా కూడా ఏమన్నా అవ్వచ్చు. కంప్లీట్ ఫైల్స్ మొత్తం కంప్లీట్గా తీసేసుకుంటున్నాను. ఓకే, దీని గురించి ఏమన్నా అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా ఏవో ఉన్నట్టున్నాయి, వీటికి చెక్ చేయాల్సిన పని ఉంటుంది. ఓకే, దీన్ని అయితే సేవ్ చేసే ఉంచుతున్నాను. మళ్ళీ మనకి తర్వాత అయినా మనం వర్క్ చేయడానికి అంటే దీనికి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏమైనా ఉంటే కనుక, అంటే నాది సిస్టంలో ఎర్రర్ వస్తుంది అందువల్ల. ఓకే, ప్రాసెస్ అయితే కనుక ఈ ప్రాసెస్లో ఉంటుంది. ఇలా టెంప్లెట్స్ని ప్రతి ఒక్కదాన్ని క్రియేట్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, దీన్ని సేవ్ చేసి ఉంచాను. ఓకే, ఇక్కడ పార్ట్ వరకు సేవ్ అంటే వెబ్ టెంప్లెట్స్ని ఎట్లా చేస్తాము ఏంటి అనేది ఇక్కడ దాకా చూసుకుందాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఆటోమేట్ అనే ఒక పార్ట్ ఉంది. ఆటోమేట్, సో ఆటోమేట్స్ అంటే కనుక ఆటోమేటిక్స్ అని అర్థం. అంటే ఆటోమేటిక్స్ దీంట్లో వచ్చేసి ఏంటంటే క్రాప్ అండ్ స్ట్రైటన్ ఫోటో అని ఉంది. సో అంటే మనకి ఏమన్నా ఫొటోస్ని సరిగ్గా లేకుండా ఉన్నాయనుకోండి, ఇది క్లోజ్ చేసాను. లేయర్స్ ప్యాలెట్ ఓపెన్ చేశాను, F7, Ctrl+T అన్నాను, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను. సో ఇట్లా క్రాస్గా ఉన్న ఫోటో ఏదో వచ్చింది. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ చేయాలి అనుకుంటే కనుక ఫైల్, ఆటోమేట్, క్రాప్ అండ్ స్ట్రైటన్ ఫోటో అంటాం. సో క్రాప్ చేసి ఆటోమేటిక్గా స్ట్రైట్ చేసేస్తుంది. ఇంకో సెపరేట్ డాక్యుమెంట్లో మనకు ఓపెన్ చేసి పెట్టింది.
క్రాప్ అండ్ స్ట్రైటన్ ఫోటో. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆటోమేట్లో కాంటాక్ట్ షీట్స్. కాంటాక్ట్ షీట్స్ తీసుకున్నారనుకోండి, కాంటాక్ట్ షీట్ ఏంటంటే కనుక ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజిటల్ స్టూడియోకి వెళ్ళారు. సో వాళ్ళు ఏంటి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఫొటోస్, అంటే మీ ఫోటోకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటున్నారు, ఏం కావాలన్నది మీకు చూస్ చేసుకోమని ఒక బుక్లెట్ ఇస్తారు. ఒక బుక్లెట్ ఇస్తారు పెద్దది. దాంట్లో బుక్స్లో మీరేంటి బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ మనం దాంట్లో ప్లేస్ అయి ఉంటాయి. అంటే వీటిని ఎక్కువగా కరిజ్మా ఆల్బమ్స్ అంటారు. ఆల్బమ్ షీట్స్ ఉంటాయి. అంటే మీకు ఎలాంటి ఆల్బమ్, అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి, ఏం కావాలో మీరే చూస్ చేసుకుంటారంటే చూస్ చేసుకోమంటారు. సో అంటే ప్రతి ఒక్కటి అంటే దాంట్లో వచ్చేసి ఏంటంటే డివిడీస్ కింద ఉంటాయి. ఒక్కొక్క డివిడీలో దాదాపు వచ్చేసి ఒక 4000 పిఎస్డి ఫైల్స్ ఉంటాయి. 4000 పిఎస్డి ఫైల్స్ ఉంటాయి. సో వాళ్ళేంటి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇలా ఓపెన్ చేసి చెక్ చేసి చూపించలేరుగా. సో ఇలా పిఎస్డి ఫైల్స్ ఇలా ప్రివ్యూ కూడా కనబడదు. పిఎస్డి ఫైల్స్ ఇలా ప్రివ్యూ కనబడదు. ఓల్డర్ వర్షన్స్కి అయితే ప్రివ్యూస్ కనబడదు. అలా ప్రతి ఒక్క దాన్ని ఓపెన్ చేసి వాళ్ళు చూపించలేరు. సో అందుకని ఏం చేస్తారంటే కనుక ఆ డివిడీలో ఉన్న పిక్చర్స్ అన్నీ ఒక చిన్న చిన్న థంబ్నెయిల్స్గా క్రియేట్ చేసి పెడతారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. అంటే ఇందులో జేపెగ్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా, అంటే ఈ పిక్చర్స్ మొత్తం అన్నీ అనమాట. ఈ పిక్చర్స్ పిఎస్డి ఫైల్స్ని సెలెక్ట్ చేయట్లేదు. అంటే ఏ కొన్ని పిక్చర్స్ మీరే ఓన్గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాను, ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. ఇమేజెస్ అనే దాన్ని మార్చేస్తాను పేరు. ఓకే, దీంట్లో పేస్ట్ అన్నాను. అంటే కొన్ని పిక్చర్స్ వాళ్ళు ఏం చేస్తారు, జేపెగ్ పిక్చర్స్ అన్నీ ఉంటాయి కదా, అంటే ఆ పిఎస్డి ఫైల్స్ని జేపెగ్ల కింద ఓపెన్ చేసుకొని సేవ్ చేస్తారు. ఇట్లా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఆ ఫోల్డర్లో ఉన్న పిక్చర్స్ మొత్తం ఒక చిన్న ప్రివ్యూ లాగా కనిపించాలి మనకి. దానికోసం ఇక్కడ మీరేం ఓపెన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫైల్, ఆటోమేట్, కాంటాక్ట్ షీట్, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి సోర్స్ ఇమేజెస్ అని ఉంది కదా, యూస్ ఫోల్డర్ని యూజ్ చేయమంటున్నా. చూస్, ఇక్కడ మన డెస్క్టాప్ మీద మన ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, అంటే పిక్చర్స్ మొత్తం దాంట్లో పెట్టేసి ఓకే అన్న. దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అనండి. దాంట్లో అంటే ఆ ఫోల్డర్ మొత్తాన్ని ఇక్కడ తీసుకుంది. ఓకే, సో ఇందులో ఏంటి ఇంచెస్, అంటే మనం తీసుకునే అంటే పిక్చర్స్ ఎంత డాక్యుమెంట్ సైజ్ కావాలి, 10:8, రిజల్యూషన్ 300. ఓకే, థంబ్నెయిల్స్. సో థంబ్నెయిల్స్ వచ్చేసి ఏంటంటే 5 కాలమ్స్ 6 రోస్. కాలమ్స్ అంటే ఇట్లా నిలువుగా ఉంటాయి, రోస్ అంటే అడ్డంగా ఉంటాయి. సో కాలమ్స్ వచ్చేసి 5 కాలమ్స్ 6 రోస్ ఇచ్చేసి రొటేట్ ఫర్ బెస్ట్ ఫిట్ అన్నారనుకోండి, అంటే ఒకవేళ కొంచెం అటు ఇటుగా రొటేషన్ ఉన్నా కూడా అదే ఆటోమేటిక్గా సెట్ చేసేసి. సో ఈ డాక్యుమెంట్ ఒక పేరు ఏదైతే ఉందో, అంటే ఈ పిక్చర్స్ని ఉన్నాయి కదా వీటి నేమ్స్ ఉన్నాయి చూసారా కింద ఇక్కడ. సో ఇక్కడ అంటే మామూలుగా సిడీస్లో వచ్చేసి వాళ్ళు నెంబర్స్గా ఇస్తారనమాట. అంటే డిస్క్ 1 00031, 0032, 33, డిస్క్ 1 34, 35 అలా నెంబర్స్ ఉంటాయి. సో అంటే వాళ్ళు ఈజీగా సెలెక్ట్ చేసుకుంటానికి అనమాట. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ అంటే దాన్ని పిక్చర్ని చూసినప్పుడు ఆ థంబ్నెయిల్ కింద ఆ పేరు కూడా ఉంటుంది, నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని బట్టి అది డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 3. కరిజ్మా ఆల్బమ్స్ అంటే దాదాపు 8-10 డివిడీస్ దాకా ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క దాంట్లో 4000 ఫైల్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్కటి మాన్యువల్గా చెక్ చేయడం చాలా కష్టం. అందుకని ఈ రకంగా పెడతారనమాట. ఇచ్చేసి ఓకే అంటున్నాం. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే అనగానే అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటూ ఉంటుంది. చూడండి విత్ నేమ్తో పాటు అదే సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పేజ్ అయిపోగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ అదే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. చూడండి పేరు ఆ పిక్చర్, పేరు ఆ పిక్చర్లు వస్తున్నాయి. ఇది కొంచెం టైం తీసుకుంటా ఇది. సో అంటే టైం తీసుకొని ఆటోమేటిక్గా అదే అలైన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అంటే మనం పిక్చర్లు ఇప్పుడు మన వెడ్డింగ్ ఆల్బమ్స్ ఉన్నాయనుకోండి, వెడ్డింగ్ దాంట్లో ఫొటోస్ మొత్తం తీశారు. ఫొటోస్ తీసి ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడంటే వాడు డైరెక్ట్గా మీకు ఫైల్ ఇవ్వడు. డైరెక్ట్గా ఫైల్స్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే
వాళ్ళు ఒక్కొక్క షీట్లోకి అంటే వాళ్ళ ఆ పిక్చర్స్ మొత్తం అన్ని ఇలాగా కాంటాక్ట్ షీట్ ప్రిపేర్ చేస్తాడు. అంటే చిన్న చిన్న థంబ్నెయిల్స్ లాగా పెట్టేసి దాన్ని ప్రింట్ తీసిస్తాడు. మీకు ఏవే పిక్చర్ కావాలి, ఏవే ఫొటోస్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అవి టిక్ పెట్టండి చాలు, వాటిని నేను పెద్ద పిక్చర్స్లో నేను మోడిఫై చేసి మీకు ఇస్తాను అని అంటారు. ఎందుకంటే ఒరిజినల్ సోర్సెస్ తొందరగా ఎవరు ఇవ్వరు. ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్క డిజైన్ మనం చూస్ చేసుకోవాలంటే అంటే 4000 డిజైన్స్ మీరు చూసుకొని వాడికి మీరు డిజైన్ చూసింగ్కే చాలా టైం పడుతుంది. సో అలా ప్రతి ఒక్కటి మనం చేయలేరు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ రకంగా మనం సెట్ చేస్తారు. కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఎక్కువ పిక్చర్స్ ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్క పిక్చర్ దానికి మధ్యలో ఆపేయాలి అనుకుంటే ఎస్కేప్ కొడితే చాలు, మధ్యలో ఆపేస్తుంది. జస్ట్ అది ఆపనివ్వండి ఒక 2 minutes. ఒకవేళ డాక్యుమెంట్లో మొత్తం ఫుల్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా నెక్స్ట్ కాంటాక్ట్ షీట్ ప్రిపేర్ అవుతుంది. చూడండి ఇక్కడ కాంటాక్ట్ షీట్ 1, కాంటాక్ట్ షీట్ 2. సో ఇప్పుడు నేను మధ్యలో ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి చాలా టైం పడుతుంది. అది ఎస్కేప్ కొట్టారనుకోండి కీబోర్డ్లో క్యాన్సిల్ చేసేస్తాను. చూడండి ఇప్పుడు మనకి పిక్చర్ చూసుకుంటే కనుక కరిజ్మా ఆల్బమ్ పిహెచ్డీస్ మనం ఎక్కడండి అవి కొనుక్కోవాలి. ఓకే ఇప్పుడు జూమ్ చేసి చూడండి ఆ పిక్చర్స్ మొత్తం మనకి ఒక థంబ్నెయిల్స్లోకి కనబడుతూ ఉంటాయి. చూసారా థంబ్నెయిల్లో కనబడుతుంది, ప్లస్ ఆ డాక్యుమెంట్ ఒక పేరు కింద వస్తుంది. మీరు రెజల్యూషన్ 300 తీసుకున్నాం కాబట్టి ఏంటంటే మనకి క్వాలిటీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది. చూడండి మీరు కావాలనుకుంటే అక్కడ రోస్ కాలమ్స్ పెంచుకోవచ్చు. అంటే సార్ కొద్దిలో ఈ దానికి ఎక్కడ సార్ మనకి ఇన్ని తక్కువలో అక్కడ ఈ అంటే సరిపోతుంది సార్, ఎక్కువ కావాలి నాకు పేజెస్ అనుకుంటే అక్కడ రోస్ కాలమ్స్ చూడండి ఇక్కడ 1 2 3 4 5 కాలమ్స్ 6 రోస్ కింద ఇచ్చాడు. సో మన ఇష్టం మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. అక్కడ ఇది అయిపోగానే కంప్లీట్ నెక్స్ట్ అంటే అంటిల్ ఆ ఫోల్డర్లో ఉన్న పిక్చర్స్ అన్నీ ఇలా ఫార్మేషన్ అయ్యేంత వరకు ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసుకొని చూడండి కాంటాక్ట్ షీట్ 2. ఇక్కడ ఏంటంటే మధ్యలో నేను ఎస్కేప్ చేశాను, దానివల్ల చూడండి ఈ లేయర్స్ అన్ని అలానే ఉండిపోయినాయి. అది కంప్లీట్గా ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం లేయర్స్ అన్ని కలుపుకుంటుంది. ఓకే ఇక్కడ దీంతో ప్రస్తుతానికి నాకు పని లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేసేద్దాం దీని పార్ట్ వరకు. ఓకే ఈ రకంగా మనం కాంటాక్ట్ షీట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆటోమేట్ కాంటాక్ట్ షీట్ దీంట్లో ఇక్కడ చూడండి ఇంకా కావాలంటే ఇంకా కాలమ్స్ పెంచుకోవచ్చు, రోస్ పెంచుకోవచ్చు, మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఇలా ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది ఆటోమేట్ కాంటాక్ట్ షీట్స్. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఫోటో మెర్జ్ అని ఇంకోటి ఉంది. ఫోటో మెర్జెస్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఒక 3-4 ఫొటోస్ని కలిపి ఒక ఫోటో కింద ఫార్మేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఫొటోస్ తీసినప్పుడు 3 డిఫరెంట్ ఫొటోస్ని తీసారనుకుందాం. అంటే దీంట్లో శాంపుల్స్ ఇచ్చాడో లేదో తెలియదు, ఒకసారి చూద్దాం. నేను శాంపుల్స్ అంటే ప్రతి సాఫ్ట్వేర్తో పాటు అది ఇస్తాడు. సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అంటే మీరు ఇన్స్టాల్ చేసిన పాత్లో అడోబ్ ఫోటోషాప్ 2020 ఇందులో శాంపుల్స్ ఇవ్వలేదు. శాంపుల్స్ యాక్చువల్గా ఓల్డర్ వర్షన్స్కి శాంపుల్స్ ఇచ్చేవాళ్ళు.
సో ఇక్కడ శాంపుల్స్ ఇవ్వకుండా ఏంటంటే యూజ్ చేశారు. ఇక ఫోటోషాప్ CS3 కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మాత్రం ఏంటంటే వాళ్ళు శాంపుల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నాను లేవు యాక్చువల్గా. ఇలా ఓకే, ఒక్కసారి నెట్లో మనమే చెక్ చేసుకుందాం. లేకపోతే దీని సోర్సెస్ నేను రేపు డౌన్లోడ్ చేసి నెక్స్ట్ ఇది కంటిన్యూ చేస్తాను, లేదు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మళ్ళీ టైంకి అవుతుంది కదా మనకి. సో అంటే ఏం లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఒకటే ఫోటో లాంగ్గా తీయాలి అంటే కనుక కష్టం కదా. అంటే ఒక పోర్ట్రేట్ ఫొటోస్ అంటారు. పోర్ట్రేట్స్ అంటే ఎట్లా ఉంటుంది, సో కంప్లీట్గా రూమ్ మొత్తం అంతా ఉందనుకోండి. సో డిఫరెంట్ అంటే 3 పార్ట్స్ కింద మనమే శాంపుల్ ట్రై చేద్దాం. అది లేనప్పుడు మనమే క్రియేట్ చేద్దాం. ఓకే, ఇలా ఒక ట్రీ ఉంది అనుకుందాం. ఓకే, ఒక ఫారెస్ట్ ఉంది, మనమే క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 3 పీసెస్ కింద ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఒక పీస్. ఓకే, దీన్ని Ctrl+X కొట్టాను, లేదా Ctrl+C కాపీ చేసుకోండి. Ctrl+N న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. సో కాపీ చేసేయాలంటే కనుక ఆటోమేటిక్గా మనకి సేమ్ డైమెన్షన్లో వస్తుంది. చేసి ఓకే అన్న, Ctrl+V అన్న, పేస్ట్ చేశాను. ఓకే, Ctrl+Shift+S సేవ్ యాజ్ చేసి దీంట్లో JPEG ఫైల్ కిందే merge1 అని పెట్టాను. ఓకే, సేవ్. ఓకే, ఇది క్లోజ్ చేసేయండి. PNG ఫైల్ కింద సేవ్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఏంటి, దీనికి ఇక్కడ ఆపోజిట్లో అంటే నెక్స్ట్ దానికి ఇక్కడ కావాలి. సో ఇప్పుడు దీన్ని ఇటు ఫ్లిప్ చేయాలనుకున్నా. సో ఇది మాన్యువల్గా మూవ్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్గా అదే ప్లేస్ మనకి రాదు. అందుకని ఏం చేస్తామంటే వ్యూలోకి వెళ్ళి రోలర్స్ ఓపెన్ చేయండి. రోలర్స్, సో దీని నుంచి ఒక గైడ్ లైన్ ఇక్కడ నుంచి లాగి ఇక్కడ పెట్టండి. గైడ్ లైన్ అంటే నెక్స్ట్ దానికి ఇది అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ టూల్లోనే ఉంచుకుంటే, అంటే రెక్టాంగులర్ సెలక్షన్లోనే ఉంచేసి న్యూలో ఉంచాను. ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను పక్కకి జరుపుకోవచ్చు. నేను యారోస్తో జరిపినా ప్రాబ్లం లేదు. ఓకే, దీన్ని ఇప్పుడు కాపీ చేశాను. Ctrl+N అంటే మూడు వేరు పీసుల కింద ఫామ్ చేస్తున్నాను. Ctrl+V Ctrl+Shift+S సేవ్ యాజ్ చేశాను. ఇది మళ్ళీ JPEG ఫైల్ కింద మార్చి సేమ్ నేమ్ ఉంది కదా, merge1. ఓకే, merge1 కాసా ఇక్కడ merge2 పెడతాను. సేమ్ నేమ్లు పెడుతున్నాను, నేమ్స్ కూడా అంటే నెంబర్ మారుస్తున్నాను అంతే. ఓకే, మళ్ళీ ఇది క్లోజ్ చేసేయండి. తర్వాత దీని గైడ్ లైన్ ఉంది కదా, ఈ గైడ్ లైన్ మళ్ళీ ఇక్కడ నుంచి టూల్ తీసుకొని ఈ గైడ్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టండి. ఓకే, తర్వాత ఈ టూల్ తీసుకొని నాకు ట్రాన్స్ఫార్మ్ ఏంటి ఇంకా ముక్క కావాల్సి వచ్చింది. ఇక్కడ దాకా చాలు అనుకున్నా. Ctrl+C కాపీ చేశాను, న్యూ Ctrl+N. ఓకే, Ctrl+V. అక్కడ A4 తీసుకోవాలా, నేను సేమ్ కాపీ చేసిన డైమెన్షనే తీసేసుకుంటున్నాను, అదే చేస్తుంది. సో దీంట్లో JPEG M merge2 కాకుండా merge3 పెడతా. అంటే ఇప్పుడు ఒకటే ప్లేస్ని మీరు మొత్తం సరిపోలా నాకు, అందుకనేంటి 3 వేరు ముక్కల కింద తీసా. ఓకే, నాకు చూడండి, Ctrl+O కొట్టండి, ఓపెన్. ఇప్పుడు ఆ మెర్జ్ ఫైల్స్ 3 పార్ట్స్ 1 కంట్రోల్ పట్టుకొని 2 3 3 ఫైల్స్ని ఓపెన్ చేసాం. చూసారా, ఇప్పుడు 3 వేరు పీసులు. ఇప్పుడు ఈ మూడింటిని మనం క్లబ్ చేయాలనుకున్నాం. ఫైల్ ఆటోమేట్ ఫోటో మెర్జ్ అన్న. సో ఫోటో మెర్జ్ ఇచ్చిన తర్వాత మనకు ఆప్షన్స్ ఓపెన్ అయినాయి. ఇందులో మనకి ఆటోలోనే పెట్టండి, మీరేం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్రౌజ్ అనండి, ఆ ఫైల్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఓపెన్ చేసినా పనికిరాదు అది. అంటే మీకు చూపించడానికి అందులో ఓపెన్ చేశాను. merge1 merge2 merge3 3 ఫైల్స్ ఓపెన్ అన్న. ఓకే, ఇక్కడ మీరు ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చేసి ఓకే అనండి చాలు, అంతే. ఆటోమేటిక్గా ఆ మూడింటిని క్లబ్ చేసుకొని ఇంకొక ఫైల్ జనరేట్ అవుతుంది.
సమ్ ఎంబీ గుడ్ నాట్ అలైన్. ఓకే, స్క్రిప్టింగ్ ఫామ్ అవుతుంది కొద్దిగా ఏదో. ఇది ఎర్రర్స్ వస్తున్నాయి బాగా. యాక్చువల్గా ఏదో ప్రాబ్లం అవుతున్నాయి. మనం కట్ చేసిన దాంట్లోకి నాట్ ఆటోమేటికలీ అలైన్డ్. ఈ కొత్త వర్షన్స్లో మొత్తం ప్రాబ్లమ్స్ కానీ ఎర్రర్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఫోటో మ్యాచ్ అన్నారనుకోండి, అంటే రేపు కొన్ని పిక్చర్స్ కూడా తీసుకొచ్చేస్తారండి డైరెక్ట్గా. అంటే ఇప్పుడు దీన్ని పీసెస్ కట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటా. ఓకే, సో ఈ రకంగా మామూలుగా వచ్చేసి 3 ఫైల్స్ని కలిపేసి ఒకటి కింద ఫార్మేషన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వీటికి సంబంధించిన సోర్స్ ఫైల్స్ వేరేగా ఉంటాయి, వాటిని నేను ఎక్కిస్తానండి, ప్రాబ్లం లేదు. అంటే మనం ఒరిజినల్ ఫైల్స్ కాకుండా మనం కట్ చేసిన ఫైల్స్ ద్వారా ప్రాబ్లం అవుతుంది అది. సో అంటే నెక్స్ట్ దాన్ని జనరేట్ చేయడానికి. సో ప్రాబ్లం లేదు, రేపు కాంటాక్ట్లోకి ఫిల్ ఏరియా కుడ్ నాట్ బి క్రియేటెడ్. నా దగ్గర వేరే ఫైల్స్ ఉన్నాయిలేండి, ఆ ఫైల్స్ తీసుకొస్తాను, దానివల్ల ఈజీగా అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, సో అంటే రేపు ఈ టాపిక్ను మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ఓకే, అంటే ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి, ఇంతవరకు చాలా వరకు వెరిఫికేషన్స్ కూడా జరగలేదు.